కోకోకోలాకి పెప్సీ కోలాకి ఎప్పుడు కూడా వాదన జరుగుతూ ఉంటుంది, మాదంటే మాది గొప్పది అని. అదేవిధంగా ఫిలిప్స్ కంపెనీకి బీపీఎల్ కంపెనీకి పోటీ వచ్చింది ఒకసారి. బీపీఎల్ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే బిలీవ్ ఇన్ ద బెస్ట్, అంటే శ్రేష్టమైన దాంట్లో నమ్మిక ఉంచండి, అంటే మేము శ్రేష్టమైనది తయారు చేస్తాం నమ్మండి అని బీపీఎల్ వాళ్ళు వాళ్ళ నినాదాన్ని చెప్పారు. దానికి పోటీగా ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు మరొక నినాదాన్ని ప్రకటించారు. ఆ నినాదం ఏంటంటే బెటర్ దెన్ ద బెస్ట్. బెస్ట్ అంటేనే శ్రేష్టమైంది, శ్రేష్టమైన దానికంటే ఇంకేమైనా పైన ఉంటుందా? నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా అంటే నీకంటే ఎక్కువ వచ్చిందని వాడు అంటాడా? అండో. ఈడేమంటాడంటే బెటర్ దెన్ ద బెస్ట్ అంటాడు, అంటే నీకు బెస్ట్ ఉందా, దానికంటే మంచిది ఉందిలే అంటాడు. ఇది వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి పోటీ. అయితే ఈ సంభాషణ మీ మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చానంటే ఈరోజు నేను బైబిల్లో ఉన్న ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ పుస్తకంకి ఒకవేళ కనుక మీరు నన్ను పేరు పెట్టమంటే ఏమని పేరు పెడతానంటే బెటర్ దెన్ ద బెస్ట్ అని పేరు పెడతాను ఆ పుస్తకానికి. బెటర్ దెన్ ద బెస్ట్ అంటే శ్రేష్టమైన దానికంటే మంచిది. శ్రేష్టమైన దానికంటే మంచిది ఉండటానికి వీల్లేదు, కానీ ఆ పుస్తకం అలాగే ఉంటుంది. ఎలాగంటే ఆ పుస్తకాన్ని చాలామంది ఎవరు రాశారు అనేది ఒక ప్రశ్నగా పెట్టుకుంటారు, కానీ తెలుగు బైబిల్లో ఎటువంటి వాదన లేకుండా పౌలు రాశాడు అంటారు. నేను మాట్లాడుతుంది హిబ్రీలకు రాసిన పత్రిక గురించి. మీరు అప్పుడే ఏం తీయొద్దు, నేను కథలాగా చెప్తాను హిబ్రీలకు రాసిన పత్రిక ఏంటి అనేది. దాంట్లో ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం, అది ఇప్పుడు మనం చేసే పని అన్నమాట. హిబ్రీలకు రాసిన పత్రికకి 13 అధ్యాయాలు. ఈ 13 అధ్యాయాల్లో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ హిబ్రీలకు రాసిన పత్రిక అంతా కూడా శ్రేష్టమైన విశ్వాసం ఏది, శ్రేష్టమైన విశ్వాసం ఏది అదనమాట. అయితే ఈ శ్రేష్టమైన విశ్వాసం ఏది అనే దాంట్లో ఎవరి మీద విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఎవరు ఉంచారు, ఆ విధంగా విశ్వాసం ఉంటే మనకు వచ్చేది ఏంటి, 3 విషయాలు రాసుకుంటా వచ్చాడు అనమాట. అయితే ఇది ఎవరు రాశారు? పౌలు భక్తుడు రాశాడు. ఎవరికి రాస్తున్నాడు? యూదులకు రాస్తున్నాడు, ఇశ్రాయేలీలకు రాస్తున్నాడు. అందుకనే హిబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక అన్నారు. ఎందుకంటే వాళ్ళంతా యూదులే, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో మనం తెలుసుకుంటే మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అందుకనే ఈ వాళ్ళ ధోరణి మనం ఆలోచిద్దాం. హిబ్రీలకి చాలా గర్వం ఇవ్వక, హిబ్రీలకి చాలా ఒక విధంగా మేము గొప్పోళ్ళం అనేటువంటి ఆలోచన ఎక్కువ అనమాట. అంత దాకెందుకు, ఎవడైనా సరే వాడుకున్న గొప్పతనం చెప్పుకుంటాడు, ఎవడైనా సరే. హిబ్రీలు కూడా అలాగే గొప్పతనం చెప్పుకునేవాళ్ళు. అయితే ఈ పౌలు భక్తుడు వాళ్ళ గొప్పతనాల గురించి చెప్తూ ఈ విధంగా మాట్లాడాడు. అరే బాబు, మీరేమని చెప్పుకుంటారు తెలుసా, మాకు దేవదూతలు ఉన్నారు తెలుసా అని చెప్పుకుంటారు. దేవదూతలు ఏం చేస్తారు? దేవుడి దగ్గర నుంచి మన దగ్గరికి సమాచారం తెస్తాడు. అయితే నేను ఒక మాట చెప్పమంటారా, దేవదూతల కంటే శ్రేష్టమైన వాడిని మీకు పరిచయం చేస్తా. ఆయన ఎందుకు శ్రేష్టమైనవాడు తెలుసా? దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ విధంగా అనలేదు, నువ్వు నా కుమారుడివి నా పక్కన కూర్చో అని ఈయనతో అన్నాడు. కాబట్టి దేవదూతల కంటే ఈయన గొప్పడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా యూదులు? అయ్యా మాకు అబ్రహాం ఉన్నాడని. అయ్యా మీరు అబ్రహాం ఉన్నాడని నమ్ముతున్నారు, నేను కాదనట్లా. అబ్రహాం మంచోడు గొప్పోడు, అబ్రహాం కంటే గొప్పోడు గురించి నేను చెప్తా అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు మోషే ఉన్నాడు తెలుసా, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడులే మోషే, కానీ నేనేం చెప్తాను తెలుసా, ధర్మశాస్త్రం చెయ్యలేని పని ఈయన చేసి పెట్టాడు తెలుసా, ఈయన మోషే కంటే గొప్పోడు. ఈ విధంగా దేవదూతల కంటే గొప్పోడు, ప్రవక్తల కంటే గొప్పోడు, అబ్రహాము కంటే గొప్పోడు, మోషే కంటే గొప్పోడు అని ఎవరిని పరిచయం చేశాడు? యేసు ప్రభువుని పరిచయం చేశాడు. ఇది మొదటి 4 అధ్యాయాలు. ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వంలో ఆయన దేవదూతల కంటే గొప్పోడు, ఆయన ప్రవక్తల కంటే గొప్పోడు, ఆయన మోషే కంటే గొప్పోడు, అబ్రహాము కంటే గొప్పోడు, ఈ విధంగా పరిచయం చేశాడు. ఆ తర్వాత 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం దాకా ఏమని రాస్తాడు? మాకు అహరోన్ ఉన్నాడు తెలుసా, బాగా యాజకత్వం చేస్తాడు. అవునయా, అహరోన్ ఉన్నాడు, నేను కాదనట్లా. అహరోన్ కంటే ఈయన గొప్పోడు. మాకు మెల్కీషెదెకు ఉన్నాడు, కరెక్టేలే, మీకు మెల్కీషెదెకు ఉన్నాడు, ఈయన మెల్కీషెదెకు కంటే గొప్పోడు. మాకు పెద్ద ప్రత్యక్ష గుడారం ఉంటుంది, ఉన్నదిలే, అది నమూనా మాత్రమే, ఈయన ఒరిజినల్. మాకు రకరకాలైన పూజలు పునస్కారాలు ఉంటాయి. అవునయ్యా,
మీలో ఏ పూజ ఉన్నా, ఏ పునస్కారం ఉన్నా, ఏ యాజకుడు ఉన్నా వాడు ఏం చేస్తాడు? ఓసారి బలి అర్పించి మళ్ళీ లైన్లో నుంచి ఉంటాడు. ఎందుకని? మళ్ళీ బలి అర్పించడానికి. అయితే నేను చెప్పేటువంటి ఈయన ఉన్నాడే, ఈయన సూపరు. ఏ తెలుసా? జీవితంలో ఒకే ఒకసారి బలి అర్పించాడు, ఇక పని అయిపోయింది. ఆయన వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ఇంకా మళ్ళీ బలి అర్పించక్కర్లా. ఆయనే అంతిమ బలి, ఆయనే అంతిమైనటువంటి యాజకుడు. ఆయన లాంటోడు ఇంకెవడు లేడయా అన్నాడు. కాబట్టి మొదటి 4 అధ్యాయాల్లో ఆయన గొప్పోడు. తర్వాత 6 అధ్యాయాల్లో ఆయన పరిచర్య గొప్పది, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన పరిచర్య గొప్పది. 10 అధ్యాయాల్లో యేసు ప్రభు ఎవరు, ఆయన ఏం చేశాడు రాశాడు, అయిపోయింది. 11వ అధ్యాయంలో ఏం చేశాడు? ఒక్క అధ్యాయంలో 35 మంది గురించి రాశాడు. 35. వీళ్ళంతా ఎవరో తెలుసా? ఆ యేసయ్య మీద, లేకపోతే ఆ దేవుని మీద వీళ్ళు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు. వీళ్ళని విశ్వాస వీరులు అంటారు. ఎంతమంది? 35 మంది. ఇదివరకు లక్స్ సోప్ అంటే చాలా పేరుండేది. ఇదివరకు అంటే ఒక 20 ఏళ్ల క్రితం. ఆ లక్స్ సోప్ మీద ఎవరో ఒక సినిమా తార యొక్క ఫోటో ఉండేది. హేమమాలిని ఫోటో ఉండేది, ఆ తర్వాత డింపుల్ కపాడియా ఫోటో ఉండేది, ఆ తర్వాత శ్రీదేవి ఫోటో ఉండేది. అంటే ఆ సబ్బు మీద ఎవరి ఫోటో ఉంటే వాళ్ళు ఇక మన భారతదేశంలో సూపర్ హీరోయిన్ ఆమె అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఈ 35 మంది యొక్క జీవితాలు చూస్తే వీళ్ళు సూపర్ అనమాట. వాళ్ళు చెప్తా ఉంటారు, ఏమన్నా తెలుసా, ఈ దేవుడు చాలా గొప్పడయా, ఈయన చాలా గొప్పడు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 35 మంది చెప్పారు. మనం వ్యాపార ప్రకటనలో మనం కొంతమందిని వాడుకుంటూ ఉంటారు. ధోనీని వాడతారు, విరాట్ కోహ్లీని వాడుతూ ఉంటారు. వాళ్ళకి కోట్లు ఇస్తారు. షారుఖ్ ఖాన్కి వాడుతూ ఉంటారు, కోట్లు ఇస్తారు. వాళ్ళు ఈ సబ్బు నేను వాడతా, లేకపోతే ఈ గిన్నె నేను వాడతా అని అంటే అందరూ కొనుక్కుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇది వాళ్ళు చేసేటువంటి పని. అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా? 35 మందిని చూడా, వీళ్ళంతా వాడారు ఈ పరికరాన్ని అని అన్నారు. ఇది 11వ అధ్యాయం. 10 అధ్యాయాలు ఆయన ఎవరు, 11వ అధ్యాయం ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు, 12, 13 అధ్యాయాలు. అయ్యా ఎంతమంది చెప్తుంటే, ఇంత గొప్ప సాక్ష్య సమూహం ఉంటే నీకేంటంట, నువ్వు వెంబడించాయా అని చెప్పారనమాట. ఇదండి 13 అధ్యాయాల హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక గురించి ఉన్నటువంటి విషయం. అర్థమైందా? అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రాముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకునే పాఠం దేని గురించి అంటే విశ్వాసం. దేని గురించి? విశ్వాసం అనేది లేకుండా ఈ లోకంలో ఏ మనిషి బతకలేడు. మనిషి బతకాలంటే విశ్వాసం ఉండాల్సిందే, ఖచ్చితంగా విశ్వాసం. ఇప్పుడు మనం ఆటో ఎక్కాం అనుకోండి, ఆటో డ్రైవర్ మీద మనకు విశ్వాసం. ఎవడు కూడా ఆటో ఎక్కక ముందరే, ఎంతకాలం నుంచి డ్రైవింగ్ చేస్తున్నావురా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, గత 2 ఏళ్లలో ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయిందిరా అని లెక్కలు అడుగుతారా? అడగరు, ఎక్కి కూర్చుంటారు. ఏ హోటల్లోకి వెళ్ళినా మనం ఇడ్లీ తీసుకుంటాం, లేదా దోశ తీసుకుంటాం, ఏదో తీసుకుంటాం. మీరు బైబిల్ విశ్వాసులు అయితే ప్రార్థన చేసుకొని తింటారు, విశ్వాసులు కాకపోతే అది కూడా చేయరు. అంతేగాని ఒకసారి వంట వండేవాడిని చూడండి అండి, నేను ఆడు మంచోడు కాదో చూస్తాను అప్పుడు తింటాను అంటారా? అనరు. హోటల్లో విశ్వాసం, మనము ఆటో ఎక్కితే విశ్వాసం, రైలు బండి ఎక్కితే విశ్వాసం, ఏది చేసినా ఈ లోకంలో విశ్వాసం లేకుండా ఎవ్వడూ ఉండలేడు. అది విషయం. ఆ విశ్వాసం గురించి వర్ణించేటువంటి పుస్తకాన్నే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటారు. ఆ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క పట్టి ఉంది. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయి ఉన్నది. ఇది 1వ వచనం. నేను 1వ వచనం నుంచి 7వ వచనం దాకా ఊరికనే చదువుకుంటూ వెళ్తూ కొంచెం వర్ణించుకుంటూ వెళ్తాను. నేను ఈరోజు బోధించాలనుకుంది 8వ అధ్యాయం నుంచి 8వ వచనం నుంచి 12వ వచనం దాకా. అయితే 1 నుంచి 7 దాకా ఊరికనే అసలు విశ్వాసం అంటే ఏంటి, దాని గురించి చిన్న పరిచయం అన్నమాట. ఊరినే కథలాగా చెప్పుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత 8వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం.
విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి అన్న దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇదేంటో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అప్పుడు మళ్ళీ వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను ఈ విధంగా అన్నాను అనుకో, నా జోబులో ₹1,00,000 ఉన్నాయి అని అన్నాను అనుకోండి, మీలో 2 రకాలైన మనుషులు ఉంటారు. ఒక రకమైన మనిషి ఏంటి తెలుసా, ₹1,00,000 ఉన్నాయా, అయితే బజార్ వెళ్దామా, ఏమైనా కొనుక్కుందామా అనేవాళ్ళు. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా, ₹1,00,000 ఉన్నాయా, నాకు 50,000 ఇవ్వా అని అంటారు. అంటే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి అనగానే బజార్ వెళ్దామా, ఏమన్నా కొనుక్కుందాం, నాకు 50,000 అప్పిస్తావా, నాకు అర్జెంట్ ఉన్నది అలా అన్నారంటే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి అన్నది నమ్మారా లేదా? మీరు నమ్మేశారు, అవునా? అయితే నేను ₹1,00,000 చూపించానా? చూపించలా, కేవలం నేను మాట చెప్పా, అంతే కదా. మాట చెప్పంగానే మీరు నమ్మేశారు. నమ్మి దానికి అనుగుణంగా ఇది చేద్దామా అది చేద్దామా అని అన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా నా గురించి సరిగ్గా తెలియని వాళ్ళు ఉన్నారనుకో, ₹1,00,000 ఉన్నాయా, నేను మొహం చూస్తారా లేదు ఒకసారి చూపి అని అన్నారనుకో, నేను జోబులోంచి ఇలా ₹1,00,000 తీసి చూపించాను అనుకో, ₹1,00,000 చేత్తో చూపించిన తర్వాత విశ్వాసము అనే మాటకి అర్థం ఉంటుందా? ఒకసారి చెప్పండి, అర్థం ఉంటుందేగా? ఉండదు. ఎందుకంటే చూపించేసానుగా. ఇక చూపించిన తర్వాత ఇంకా విశ్వాసం అనే మాట ఏముంది, అవునా? చూడకుండా చెప్పి నమ్మితే దాన్ని విశ్వాసం అంటారు, అవునా కదా? చూడకుండా నమ్మితే దాన్ని విశ్వాసం అంటారు, అవునా కదా? మీలో కొంతమందికి దేవుణ్ణి చూపిరా నేను నమ్ముతాను అని అంటే, చూపించిన తర్వాత నువ్వు నమ్మేదేంటి? చూపించిన తర్వాత నువ్వు నమ్మేదేంట్రా? చూడకముడు నమ్మితే అది గొప్ప, చూపించిన తర్వాత ఇంకేముంది? నమ్మకం అనే మాటకు అర్థం ఉందా? దాన్నే ఇక్కడ మొదటి వచనంలో రాస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చదువుతాను చూడండి, మొదటి వచనం మీకు అర్థం అవుద్ది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవంటే కంటికి కనబడినవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కంటికి కనబడదు కానీ ఉన్నది అని మనం నమ్ముతాం, దాన్ని విశ్వాసం అంటారు. నా షర్ట్ బాగుందా? అయ్యగారి కోట్ అంత బాగోదు కానీ మామూలు ఉంది కదా, బాగుంది కదా షర్ట్. అయితే ఈ షర్టు ఈ విధంగా బటన్లు, ఇక్కడ ఒక జోబు ఇలా రావడానికి కారణం ఎవరు? నువ్వు చూసావా, నువ్వు చూసావా అంట. టైలర్ అంట, పెద్ద ఆవిడేదో అంటుంది. ఏం టైలర్ అని కాదు, మా ఇంట్లో ఏం చేస్తాం తెలుసా, మనం బట్టల కొట్టులోకి వెళ్ళి 2 మీటర్లు బట్ట కొనుక్కొచ్చి డబ్బాలో వేసి అరగంట ఊపితే ఇది వస్తుంది తెలుసా. నిజం. నమ్ముతారా మీరు? అదే నమ్మరు. మీరు టైలర్ని చూసారా? చూడాల, కానీ ఖచ్చితంగా తెలుసు ఎవడో ఒక టైలర్ కుడితే అలా వచ్చింది, అవునా కదా? దాన్ని విశ్వాసం అంటారు. గుడ్డిదా ఈ విశ్వాసం? కాదు. ఎందుకో తెలుసా, ఈ ఆకారం రావాలి, ఈ పద్ధతి రావాలంటే వెనకాల ఎవరు ఉండాలి? ఒక కారకం ఉండాలి, అవునా కదా? అది మనం నమ్మేదన్నమాట. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఇప్పుడు చూద్దాం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. అయితే ఈ విశ్వం గురించి ఆలోచిద్దాం. ఈ ప్రపంచంలో మనుషులు 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు ఏమని నమ్ముతారంటే, ఈ ప్రపంచం ఇంత పెద్దది ఉందంటే దీని వెనకాల ఒక దేవుడు ఉన్నాడని. ఇది కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఎక్కడున్నాడు రా దేవుడు, ఉంటే నాకు చూపి, దేవుడు లేడు ఎవడు లేడు, అది అలాగే వచ్చింది. ఇది వాడి నమ్మకం. ఇడిది నమ్మకమే, ఆడిది నమ్మకమే. అయితే కొంతమంది ఎద్దవ తెలివితేటలు ఉపయోగించి దేవుడు లేదు అనేది శాస్త్రం అంటారు. అది శాస్త్రం కానే కాదు. అది అర్థమైందా? శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఖచ్చితంగా వెనకాల కారకం ఉండాలని. మీకు సరదాగా ఒక విషయం చెప్తాను, దాంతో మీకు అర్థమవుద్ది. మీకు చిన్నప్పుడు ఈ కథ తెలుసా? ఏది? అనగనగా ఒక ఊరిలో రాజుగారికి బాగా తెలుసు మీకు ఆ కథే. కథ చెప్తాను మీకు ఒకసారి. అనగనగా ఒక ఊరిలో రాజుగారు అంట, రాజుగారికి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్తే 7 చేపలు పట్టారు. 7 చేపలు ఎండేస్తే ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదనంటే, గడ్డిమోపు అడ్డు వచ్చింది. గడ్డిమోపు ఎందుకు అడ్డు వచ్చి అంటే, ఆవు నన్ను మేలేదు. ఆవు ఎందుకు మేలేదు అంటే, పాలోడు ఎప్పలేదు. ఎరా ఎందుకు ఎప్పలేదు అంటే, అవ్వ ఊపట్లేదు. అవ్వ ఎందుకు ఊపట్లేదు అంటే, పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎరా పని లేదరా నీకు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, చేమ కుట్టింది. చేమ ఎందుకు కుట్టాదంటే, నన్ను వచ్చి గెలికాడాడు, అందుకే నేను కుట్టాను. ఇదే కదా విషయం. అయితే ఇది సరదాగా మీరు వినేశారు, కానీ దీంట్లో ఒక విషయం ఉంది. ఏంటి తెలుసా? దీంట్లో ఏం జరిగినా దాని వెనకాల ఒక కారణం ఉంది. ఏం జరిగినా, చేమ ఎందుకు కుట్టిందంటే ఆడికి కెలికాడు.
అందుకే కొట్టింది. అర్థమైందా? ఆడు ఎందుకు ఏడ్చాడంటే చేంగ కొట్టింది. అవ్వ ఎందుకు బోబెట్టలేదంటే ఆడిని ఏడుపు ఆపించడానికి ట్రై చేస్తా ఉంది. పాలోడు ఎందుకు రాలేదంటే ఫుడ్ లేదు కాబట్టి ఆడు నీరసంగా ఉన్నాడు. అర్థమైందా? ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఇది శాస్త్రం. మీకు అంతదాకెందుకు, సులభమైనటువంటి ఒక పద్ధతి చెప్తా. ఏంటి తెలుసా శాస్త్రం అంటే ఏంటనేది? మీరు గోదావరి ఒడ్డున నడుచుకుంటే వెళ్తున్నారు. ఇసుక ఉన్నది అనుకుందాం, గోదావరి ఒడ్డున లేదా సముద్రం ఒడ్డున. ఓకే, ఇసుక మ్యాట్ వేసి ఉంటుంది కదా, ఇసుక చక్కగా నీళ్ళకి లేదా ఒక అలలుగా ఉంటుంది కదా, బాగుంటుంది. అలా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చిన్న ఇసుకతో గుడిసి కట్టుకుంటారే, మట్టి ఇసుకతో గూడు కట్టుకుంటారు, అలాంటి గూడు ఎక్కడైనా కనబడింది అనుకోండి, మీకేమర్థం అవుతుంది చెప్పండి నాకు? అలాంటి ఇసుకలో ఒక గూడు కనబడితే మీకేం అర్థం అవుద్ది? ఎవరో పిల్లలు వచ్చి ఆడుకొని వెళ్ళారు. పిల్లలు ఆడుకోవడానికి రాకపోతే అక్కడ గూడు వస్తుందా? అయితే అక్కడికి ఎవడైనా నా లాంటోడు వచ్చి ఈ గూడు ఎలా అయిందో తెలుసా, సముద్రం కెరటాలు ఎలా తిరగటం బట్టి గూడు అయిపోయింది అని అన్నాడు అనుకో, ఆయన ఏమంటావు నువ్వు? ఏమంటారు చెప్పండి? మీ నోటితో గట్టి చెప్పాలి నాకు, పిచ్చోడనరా. అది విషయం. నీకు కనబడకపోవచ్చు ఆ బాబు, కానీ అది చూస్తే అర్థమవుతుంది దీని వెనకాల ఒక కారకం ఉండాలి అనేసి. అవునా కదా? ఇదే 3వ వచనం. ఏమన్నా తెలుసా, ఎంత పెద్ద విశ్వం, ఓ పద్ధతి, ఒక విధానం, ఒక క్రమం ఉన్నదంటే దీని వెనకాల ఎవరు ఉండాలా? ఖచ్చితంగా దేవుడు ఉండాలి. ఓ పద్ధతి కలిగినటువంటి దేవుడు ఉండాలి. మా కంటికి కనబడకపోవచ్చు, కానీ మనం నమ్ముతాం. టైలర్ని చూడలా, కానీ టైలర్ అని నమ్మావు నువ్వు. బాబును చూడలా, బాబు అని నమ్మావు నువ్వు. అవునా కదా? అదేవిధంగా దేవుడు చూడలా, కానీ దేవుడు ఉండాలి. లేకపోతే ఎంత పెద్దది ఎలా వస్తుంది? అదే 3వ వచనం. చూద్దామా? 3వ వచనం మళ్ళీ చదువుతున్నాను, మీకు అర్థమవుతుంది. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది, అంటే కనబడేటువంటి ప్రపంచము కనబడేటి పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాను. దేవుడు కనబడ్డు, కానీ ఆయన నోటి మాటతో సృజించబడినది. ఇది విశ్వాసం, విశ్వాసం యొక్క పునాది. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నమ్మనివాడు దేన్ని నమ్ముకుంటాడు? దేవుణ్ణి నమ్మనవాడు దేన్ని నమ్ముకుంటాడు? గాలిని నమ్ముకుంటాడు. గాలి నమ్ముకున్నవాడు బాగుపడతాడా? బాగుపడు, అస్సలు బాగుపడు. మనం ఏమనుకుంటామంటే నాకు నమ్మకం లేకపోతే ఏమైంది అని. యోహాను సువార్త 3:18 తీయక్కర్లేదు, కానీ విషయం చెప్తున్నాను. ఏమంటే తెలుసా, యేసు ప్రభువారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. బాగుందండి, బాగుంది. ఒకవేళ విశ్వాసం లేదనుకో, ఏమవుతుందో తెలుసా, నువ్వు నాశనం అవుతావు. కాబట్టి అంత ఖచ్చితమైందనమాట, అంత ఖచ్చితమైంది. పోలియో చుక్కలు వేసుకోమని చెప్తారు. కొన్ని సంవత్సరాల క్రితం, లేదా అంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం టీకాలు వేసేవాళ్ళు వస్తున్నారంటే పాపం చదువు లేనటువంటి తల్లులు ఏం చేసేవాళ్ళు తెలుసా, పిల్లల్ని దాచిపెట్టేసేవాళ్ళు. ఎందుకో తెలుసా, ఈ టీకాలు ఇస్తే 2 రోజులు 3 రోజులు జ్వరం వస్తుంది, 2 రోజులు 3 రోజులు జ్వరం వస్తుంది, కానీ జీవితాంతం వచ్చే జబ్బుని ఆపుద్దా లేదా? పాపం వాళ్ళకి తెలియక ఈ టీకాలు వేస్తే ఏదో రోగం వస్తుందని వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, దాచిపెట్టేసేవాళ్ళు. అవునా కదా? మనలో కొంతమంది ఆ టైప్ అన్నమాట. విశ్వాసం చూపించకపోతే ఏమవుద్ది? జబ్బు వస్తుంది, పోతావు, నాశనం అయిపోతావు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. సో విశ్వాసం గురించి 3 వచనాల్లో ఒక పరిచయం వచ్చింది, విశ్వాసం అంటే ఏంటో. ఇప్పుడు 4వ వచనం బట్టి మనం చూద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. నేను చెప్పాను, ఊరినే పరిచయంలాగా చెప్తాను. ఈ విధమైనటువంటి దేవుణ్ణి విశ్వాసము ఉంచినప్పుడు ఎవరు ఎలా వ్యవహరించారు దాన్ని బట్టి వాళ్ళకు వచ్చిందేంటి? విశ్వాసం ఉంచడం బట్టి హేబేలు ఏం చేశాడు తెలుసా, నా దేవుడు గొప్పోడు అని శ్రేష్టమైంది ఇచ్చాడు. మన దేవుడి గురించి సరి అయిన అభిప్రాయం లేకపోతే నాసిరకమైన కానుకిస్తాం. మన దేవుడి గురించి సరి అయిన అభిప్రాయం ఉంటే శ్రేష్టమైంది ఇస్తాం. హేబేలుకి శ్రేష్టమైనటువంటి అభిప్రాయం ఉన్నది, శ్రేష్టమైనది ఇచ్చాడు, దిల్సే ఇచ్చాడు.
హృదయపూర్వకంగా ఇచ్చాడు, మనపూర్వకంగా ఇచ్చాడు. అయితే మనము ఇచ్చేటప్పుడు దేవుడి గురించి మనకున్న విశ్వాసం బయటపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇందాక అయ్యగారు మాట్లాడుతూ కానుకల పరిచర్య అనే పదం ఉపయోగించారు. కానుకల పరిచర్య, దేవునికి ఇవ్వటం అనేది పరిచర్య, అది ఎక్స్ట్రా కాదు, అది పరిచర్య. ఆ పరిచర్యలో నువ్వు ఇచ్చేటప్పుడు నీ విశ్వాసం ఏంటో నువ్వు చూపిస్తున్నావు. నీ విశ్వాసం ఏంటో చూపిస్తున్నావు. విశ్వాసం అంటే ఏంటో మీకు చెప్పాలంటే, సారేపతి అనేటువంటి ప్రాంతంలో ఒక విధవరాలు, అర్థమైందా? ఆ ప్రాంతం అంతా కూడా కరువు వచ్చింది. కొంచెం పిండి ఉంది, ఇంకా అదే లాస్ట్, ఇక ఆ పిండి అయిపోతుంది. ఆ పిండితో మహా అయితే 2 రొట్టెలు తయారవుతాయి. ఆమెకి వాళ్ళ బాబుకి చెరొక అట్టు తినేసి, ఇదే జీవితంలో చివరి అట్టు తినేసి ఎంతకాలం బతికితే బతికి చచ్చిపోవాలంతే. ఆ విధంగా కొంచెం పిండి ఉంది. అయితే ఆ సారేపతి విధవరాల్ని ఏలియా అనేటువంటి ప్రవక్త కలిసి ఏమన్నాడు తెలుసా? అమ్మా, నువ్వు 2 రొట్టెలు చేసుకుంటావు కదా, అవే కదా చివరి 2 రొట్టెలు అవి నాకు పెట్టు అన్నాడు. ఏం మనిషి బాబు, ఇదే జీవితానికి చివరిదే, ఇది తిని ఒక 2 రోజులు బతికి చచ్చిపోదాం అనుకున్నాం, నీకు ఇచ్చేసామనుకో ఇప్పుడే చచ్చిపోతాం మేము. పర్లేదు, ఆ 2 నాకు ఇచ్చేసాను అంటే ఇచ్చేసిందా? ఎందుకో తెలుసా? దేవుడు ఆమెకు విశ్వాసం పుట్టేటట్లు చేశాడు ఆ ప్రవక్త మీద. ఆ 2 రొట్టెలు ఇచ్చేయటంతో దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, ఆమె బుడ్డిలో నూనె ఇంకెప్పుడు అయిపోలేదు, ఆమె పిండి తరగలేదు. శ్రేష్టమైంది ఇవ్వడం అంటే హేబేలు ఆ విధంగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తన దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం, అది తన దేవుడి మీద ఉన్న నమ్మకం. చిన్న పిల్లలు ఉంటారే, వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటి తెలుసా? చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చామనుకోండి, అర్థమైందా? వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ బాగా ప్రేమించేవాళ్ళనుకో, చాక్లెట్ ఇవ్వంటే చిన్నపిల్లలు ఇచ్చేస్తారు. బయట వాళ్ళు అడిగితే ఇస్తారు వాళ్ళకి, అంటే బయట వాళ్ళ మీద వాళ్ళకి ఏమీ లేదు, అమ్మ మీద ఏముంది? అమ్మకి చాక్లెట్ ఇస్తే నాకు ఇస్తుంది, మళ్ళీ బయట వాళ్ళకి ఇస్తే ఈరేమో. దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నీకున్నది ఇస్తావు. విశ్వాసం అంటే ఏంటో అర్థమైందా మీకు? పరిచర్యలో అక్కడ తెలుసుద్ది. దేవుడికి సమయం ఇవ్వటం, దేవుడికి కానుక ఇవ్వటం, దేవుడికి ప్రేమను అందించటం విశ్వాసం మీద ఆధారపడింది. హేబెల్ ఆ విధంగా విశ్వాసాన్ని చూపించాడు. సరే వదిలే, ఊరినే పరిచయం లాగా. ఓకే, తర్వాత 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడిన మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. హానోకు గురించి ఒక మాట చెప్పాలంటే, హానోకి 65 ఏళ్ళు వచ్చినప్పుడు ఓ బాబు పుట్టాడు. హానోకి 65 ఏళ్ళు వచ్చినప్పుడు ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టక ముందు దేవుడు హానోక్కి కనబడి, అయ్యా హానోకు, నీకు కొడుకు పుడతాడు, అర్థమైందా? వాడికి ఓ పేరు పెట్టాలి అన్నాడు. ఏం పేరు పెట్టాలి ప్రభా, చెప్పు, రాసుకుంటా అన్నాడు. అంటే అని చెప్పాడు దేవుడు. ఏమంట? అదేనయ్యా, అదేం పేరు వేసాయా అంటే అదే పేరు అని అన్నాడు. ఏంటి పేరు అని అంటే, ఆడు పోతే లోకం పోద్ది, అదే వాడి పరిస్థితి. ఆడి పేరే అది. ఆడు చచ్చిపోతే లోకం చచ్చిపోద్ది, ఆడు పోతే లోకం పోద్ది. అది ఆయన పేరు అనమాట, మెతూషల అంటే ఆయన తర్వాత ప్రపంచం ఆగిపోద్ది. అంటే అర్థమైంది తెలుసా? ఈ బాబు బతుకుంటే లోకం ఉంటుంది, వీడు చచ్చిపోతే లోకం పోద్ది. ఆలోచించండి, మెతూషలకు 2 ఏళ్ళు వచ్చినాయి, విరోచనాలు వచ్చినాయి అనుకో వాడికి. అరే బాబు, నీకు విరోచనాలు అయితే మాకు భయంరా బాబు, నువ్వుతో పాటు మేము కూడా పోతాంరా బాబు. వీడు కొంచెం ఎక్కువ దగ్గాడు అనుకో, అరే దగ్గొద్దురా బాబు, దగ్గొద్దు, నువ్వు పోతే మేము కూడా పోతారా బాబు. ఆడికి జ్వరం వచ్చి, అరే నీకు జ్వరం వస్తే మేము కూడా పోతారా బాబు. ఎంత జాగ్రత్తగా వాణ్ణి అతి మధురంగా పెంచుకుంటూ వచ్చి ఉంటాడు. ఆ మెతూషలాని 300 ఏళ్ళు పెంచాడు ఈయన. 300 ఏళ్ళు, వాడు పుట్టినప్పటి నుంచి 300 ఏళ్ళు చాలా జాగ్రత్తగా హానోక్ అనే ఆయన ఆ కొడుకును చూసుకుంటూ భద్రంగా, పవిత్రంగా, జాగ్రత్తగా బతుకుతూ ఉన్నాడు. ఆ విధంగా ఎంత జాగ్రత్తగా బతికాడంటే దేవుడు చూసామన్నాడు తెలుసా? అయ్యా, నువ్వు చాలా పవిత్రంగా నడుస్తున్నావయ్యా, నువ్వు చాలా పవిత్రంగా కొనసాగుతున్నావు, వచ్చాయి పరలోకంకి వచ్చాయని
చావును చూడకుండా 300 ఏళ్ల తర్వాత హానోకుని పైకి తీసుకెళ్ళిపోయాడు. అది విశ్వాసం. హేబేలు విశ్వాసం చూసాం, హానోకు విశ్వాసం చూసాం. ఈ విధంగా విశ్వాసం గురించి చూపించిన తర్వాత విశ్వాసం గురించి మళ్ళీ ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నాడు ఆయన. ఎవరు? రచయిత. చూద్దాం 6వ వచనంలో ఏంటో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడను నమ్మవలెను కదా. హలో, విశ్వాసం గనక ఈ రాత్రి నీకు లేకపోతే, అర్థమైందా, దేవుడు నిన్ను తృప్తిపరచలేడు. ఆయన పరచడు. నీకు తృప్తి కలగాలంటే నీకు విశ్వాసం ఉండాలి. దేవుడు సంతోషించాలంటే నీకు విశ్వాసం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమనుకుంటారు తెలుసా? కానుకేస్తే దేవుడికి సంతోషం వస్తుందని, మీటింగ్కి వస్తే దేవుడికి సంతోషం వస్తుందని, బైబిల్ చదువుకుంటే దేవుడికి సంతోషం వస్తుందని, ప్రార్థన చేస్తే దేవుడికి సంతోషం వస్తుంది. ఇవన్నీ పనులు బయట ఉండొచ్చు, కానీ లోన దేవుడు చూస్తాడు. అదేంటి తెలుసా? విశ్వాసం. మీకు ఒక మాట చెప్పమంటారా? మన ఇంటికి 2 రకాలైన గెస్టులు వస్తారు. ఎవరు సార్ 2 రకాలు అంటారు? ఒకళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు, ఇంకోళ్ళు మనకి ఇష్టం కానివాళ్ళు. అర్థమైందా? ఇష్టం కానివాళ్ళు మనకు వచ్చారనుకోండి, ఇంటికి అన్నం పెడతాం, కూర పెడతాం, ఏమంటే కొంచెం ముక్కలు ఏమంటారా, ఇంకో పీస్ వేసుకుంటారా, కొంచెం పెరుగు వేసుకుంటారా, కూర బాగుందా ఇవి అంటారు. ఇది బయటికి డ్రామా, అవునా కదా? కానీ లోన ఇష్టం ఉందా? లేదు. కానీ బయట తెలియకపోవచ్చు, చాలా ప్రేమగా చూపించారు అని వెళ్ళిపోవచ్చు. మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళకు కూడా అలాగే చేస్తాం. కానీ అది ఇష్టంతో ఇచ్చింది, ఇది కష్టంతో ఇచ్చింది. ఇష్టమా కష్టమా అనేది ఎవరు చూడగలుగుతారు? దేవుడు చూడగలుగుతారు. హలో, లోన ఉందని కదా. లోన లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టలేవు. దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతే పనవద్దు. ఇందాక నేను వచ్చే ముందు ఒక పాస్టర్ గారు ముంబై నుంచి నాకు మెసేజ్ పంపించారు. ఏమన్నా తెలుసా? మేము 5 రోజులు ప్రార్థన చేసాం ఒక ఆవిడ కోసం, ఆవిడ బతకాలని. 5 రోజుల తర్వాత చచ్చిపోయింది. ఏం చేయమంటారు ఇప్పుడు? ఆయన పాస్టర్ ఎందుకు చచ్చిపోయింది అని అంటే, నేనేమన్నాను తెలుసా? ఏమంటే ప్రార్థన అంటే బ్యాంకులో వేసే టర్మ్ డిపాజిట్ లాంటిది అనుకున్నారా? 4 రోజులు వేయండి, డబ్బులు డబల్ అవుతాయి. అర్థమైందా? 15 రోజులు అవ్వండి, 3 అవుతాయి అన్నట్లు. 5 రోజులు ప్రార్థన చేస్తే చచ్చిపోయేవాడు బతుకుతాడు, 10 రోజులు ప్రార్థన చేస్తే కుష్టి వ్యాధి పోద్ది, 20 రోజులు ప్రార్థన చేస్తే ఎయిడ్స్ వ్యాధి పోద్ది. ఇది ఏమన్నా పథకం అనుకున్నారా? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడతాం. ప్రార్థన అంటే దేవుడికి మనకి సంబంధాన్ని ఏర్పరచుకోవటం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మనసుని చెప్తాడు. ఆ మనసుని చెప్పినప్పుడు కొన్ని సందర్భాలు ఏమంటారు తెలుసా? నువ్వు నాకు నచ్చావు, నిన్ను స్వస్థపరుస్తా. ఇంకొన్నిసార్లు ఏమంటారు తెలుసా? నువ్వు నాకు నచ్చావు కాబట్టి నేను స్వస్థపరచను. అదేంటి ప్రభా, నచ్చితే స్వస్థపరచాలి కదా. నచ్చావు కాబట్టి స్వస్థపరచను అంటున్నా. అదేంటి ప్రభా, స్వస్థపరిస్తే నువ్వు పోతావు, అందుకే స్వస్థపరచను. అలాంటివి కూడా ఉంటాయా? ఉంటాయి. మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పమంటారా? పౌలు భక్తుడు లేడా? పౌలు భక్తుడు ఇలా నడిస్తే ఆయన నీడ పడితే కూడా స్వస్థత వచ్చేసేవాళ్ళంట. ఆయన బట్టని తాకితే చాలు స్వస్థత వచ్చేది. ఆయన శరీరానికి కర్చీఫ్ ఇలా తగిలిచ్చి దాన్ని తీసుకెళ్ళి జబ్బున్న వాడి మీద వేస్తే వాడికి స్వస్థత వచ్చేది. అంత దివ్యమైన శక్తిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అయితే మనోడికి జబ్బు ఉంది. ఎవరికి? పౌలుకి. ప్రార్థన చేశాడు, ప్రభా నాకున్న జబ్బుతి నేను దీను అన్నాడు. దేవుడు, ప్రభా నిన్ను అడుగుతున్నా, విశ్వాసంతో అడుగుతున్నా, నేను దీను. ప్రభా ప్లీజ్ దీవాన్, నేను తీనయా. మరి ఎలాగా? నా కృపిస్తానులే చాలు. కృపిస్తే ఏం చేయను నేను? భరించు దానికి, అంతే. అది నీకు ఉండాలి, అది ఉంటే మంచిది. అది ఉంటే నాకు ఎలా మంచిది ప్రభా? 2 కారణాలతో మంచిది. అది ఉందనుకో, నొప్పి వచ్చినప్పుడల్లా నా వైపు చూస్తావు. కాబట్టి మన ఇద్దరి మధ్యన లింక్ బాగుంటుంది. అర్థమైందా? నొప్పి వచ్చినప్పుడల్లా పైకి చూస్తావు. నొప్పి వచ్చినప్పుడు పైకి చూడటం అంటే, ఈ మధ్యన వాట్సాప్లో ఒక ఆయన ఓ మంచి ఉదాహరణ చెప్పాడు, బాగుంది. 25 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కడుతున్నారు. పైన 25 అంతస్తులో ఒకడు పని చేస్తున్నాడు. వాళ్ళ మిత్రుడు కింద నేల మీద ఉన్నాడు. వాడిని పిలవాలి, పైన నుంచి అరుస్తుంటే వినబడట్లా. అందుకని రాయి తీసి కొట్టాడంట. కాదు, రాయి తీసి కాదు, దాని అంటారు 10 రూపాయల నోటు ఇసిరాడంట కిందకి పైన నుంచి. మిత్రుడు కదా అని 10 రూపాయల నోటు ఇరిస్తే ఆడ 10 రూపాయలు కింద పడంగానే మడిచిపెట్టి అటు ఇటు చూసి జోలు పెట్టించుకున్నాడంట. అర్థమైందా? ఇటు 10 రూపాయలకి
చూడలేదు పైకి అని 50 రూపాయలు ఇచ్చాడంట. అది కూడా అంతే మడిచిపెట్టి జోలు పెట్టుకున్నాడు. లాభం లేదని ఆయన రాయించుకొని కొట్టాడంట. కొట్టగానే ఎవడా అని పైకి తీశాడంట. మనకి అన్ని సుఖంగా ఉంటే పైకి చూడడం, నొప్పి వస్తేనే చూస్తాం పైకి. అందుకే దేవుడు ఎవరు తెలుసా? కృప ఉంటుందన్న. రెండోది ఏంటి తెలుసా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా జబ్బు స్వస్థత అయిపోతుంది. నువ్వు కనుక ఎవరినైనా స్వస్థపరిచినట్లయితే, నీకే జబ్బు లేదనుకుంటే ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? నువ్వే దేవుడు అనుకుంటారు. నీకు జబ్బు ఉందనుకో, ఈడు దేవుడు కాదు, ఈడు ప్రార్థన చేసేవాడు దేవుడు. దేవుడు కృపను ఇస్తాడు. దేవుడు కృపను ఇస్తాడు. సంతోష పెట్టినప్పుడు మనం ఆ కృపను అనుభవించగలుగుతాం. కృపతో కొంతమంది స్వస్థతను పొందుతారు. కృపతో కొంతమంది పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి శక్తిని పొందుతారు. బాగుంది కదా? ఇప్పుడు 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అంతకుముందు చూడనటువంటిది అంటే ఏంటి చెప్తా? మీలో ఎవరికైనా చుట్టాలు గల్ఫ్లో ఉన్నారనుకోండి, కువైట్లో కానీ దుబాయ్లో కానీ ఉన్నారనుకోండి, వాళ్ళని అడగండి, అయ్యా మీకు వర్షం ఎన్నిసార్లు వస్తుందని. ఈ ప్రాంతాల్లో కువైట్లో కానీ దుబాయ్లో కానీ మస్కట్లో కానీ ఈ ప్రాంతాల్లో సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 సార్లు వర్షం వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ల క్రితంకి వెళ్తే 2 ఏళ్లకు ఒక్కసారి వర్షం వచ్చేది. 50 ఏళ్ల క్రితంకి వెళ్తే 5 ఏళ్లకు ఒకసారి వర్షం వచ్చేది. నోవహు కాలంలో ఆ ప్రాంతంలో అసలు వర్షం పడేది కాదు. మరి ఎలాగంటే పడదు అక్కడ వర్షం పడేది కాదు. మరి ఇప్పుడు ఎందుకు పడుతుందండి? మనుషులు చెట్లు బాగా వేయటం బట్టి వర్షం పడుతుంది. అప్పుడు లేవు చెట్లు, వర్షం లేదు. వర్షము లేనటువంటి ఆ ప్రాంతంలో ఒక ఎత్తైన గుట్ట మీద పడవ కట్టాడు. ఎంతకాలం పట్టిందో తెలుసా పడవ కట్టడానికి? 120 సంవత్సరాలు పట్టింది. పెద్ద పడవ కట్టాడు. 26,000 రకాలైన జంతువులు దాంట్లో పట్టేటట్టు పెద్ద పడవ తయారు చేశాడు ఆయన. పెద్ద పడవ, అమోఘమైనటువంటి పడవ తయారు చేశాడు. ఆ పడవ ఎందుకు తయారు చేశాడు తెలుసా? దేవుడు చెప్పితే నమ్మాడు, అంతే. విశ్వాసం ఉంటే చెప్పింది చేస్తాం. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు దాకా విశ్వాసం చూపించిన 3 పేర్లు చూసాం. ఎవరెవరి పేర్లు? హేబేలు, హానోకు, నోవహు. హేబేలు గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి? 1. హానోకు గురించి ఎన్ని ఉన్నాయి? 1. నోవహు గురించి 1. ఇప్పుడు మనం చూడబోయేటువంటి వ్యక్తి గురించి 5 వచనాలు ఉన్నాయి. చూద్దామా? 8వ వచనం చదువుతాను. ఒక్కసారి చదివేస్తానే 8 నుంచి 12 దాకా. తర్వాత దాన్ని మనం అర్థం చేసుకుంది. ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేది ఆయన గురించే. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారముల్లో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్తు దేశములో పరవాసులేరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరము అందలి లెక్కింప శక్యము కాని విసుకవలను సంతానము కలిగిన. నాకెందుకు ఇన్ని వచనాలు ఒకేసారి చదవాలనిపించిందంటే, నోవహు గురించి ఒక వచనం ఉంది, హానోకు గురించి ఒక వచనం ఉంది, హేబేల్ గురించి ఒక వచనం ఉంది. కానీ వెంటనే ఉన్నటువంటి అబ్రహాం గురించి 8 వచనాలు. ఎందుకని 6 వచనాలు ఉన్నాయి? ఎందుకని 5 వచనాలు? ఎందుకని అన్ని వచనాలు ఉన్నాయి అని అంటే, నాకేమనిపిస్తుంది అంటే, మనం విశ్వాసము అనే పాఠశాలకి వెళ్ళాం అనుకోండి. విశ్వాసం అనే పాఠశాలలో చాలామంది టీచర్లు ఉంటారు, చాలామంది మాస్టర్లు ఉంటారు. హేబేల్ ఒక మాస్టర్, నోవహు ఒక మాస్టర్, రూతు ఒక టీచర్ గారు, ఎస్తేర్ ఒక టీచర్ గారు, మరియా ఒక టీచర్ గారు. వీళ్ళంతా టీచర్. అయితే ఈ టీచర్లందరినీ నడిపించడానికి ఎవరు ఉంటారు చెప్పండి? హెడ్ మాస్టర్. ఆ హెడ్ మాస్టరే అబ్రహాం.
విశ్వాసం అనే పాఠశాలకి హెడ్ మాస్టర్ ఎవరో తెలుసా? అబ్రహాం. అయితే ఒక మాట చెప్తాను, హెడ్ మాస్టర్ని టీచర్లు ఎంపిక చేసుకుంటారా, అధికారులు నియమిస్తారా? అధికారులు. అవరే కదా, టీచర్లు కాదు, అధికారి. అయ్యా నువ్వు హెడ్ మాస్టర్ అని. ఒకవేళ టీచర్ని ఎంపిక చేసుకోమన్నారనుకో, పొర్రపాటున ఏ స్కూల్కి హెడ్ మాస్టర్ ఉండడు. ఎందుకంటే నేనే అని కొట్టుకుంటారు అంతే, ఎవడో. కానీ అందుకని అధికారులు చెప్తారు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసం అనే పాఠశాలకి హెడ్ మాస్టర్ అని ఎవరు చెప్పారు? చెప్పండి. దేవుడు చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు? విశ్వాసులకు తండ్రి. కాబట్టి విశ్వాసం గురించి బాగా అర్థం చేసుకోవాలంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం? అబ్రహాం గురించి. అబ్రహాం గురించి బైబిల్లో అంటే ఆయన చరిత్ర అంతా ఆదికాండం 11వ అధ్యాయం చివరి నుంచి 25వ అధ్యాయం దాకా ఉన్నది. మొత్తం 13 అధ్యాయాలు. 13 అధ్యాయాల్లో ఆయన చరిత్ర ఎంత ఉందో దాన్ని తక్కువ చేసి కుదించి ఒక సంక్షిప్తంగా అవుట్లైన్ లాగా 5 వచనాల్లో ఇక్కడ రాశాడు. కాబట్టి 13 అధ్యాయాల్లో అబ్రహాం గురించి ఏమి రాశారయ్యా అంటే ఈ 5 వచనాలు చదివితే అర్థమైపోద్ది. కాబట్టి ఈ 5 వచనాల్లో ఈరోజు మనం చేసేది ఏంటంటే, అబ్రహాము నెమ్మదిగా విశ్వాసం అనే పాఠశాలలో ఎదుగుతూ వెళ్ళాడు. పాఠశాలలో ఈ సంవత్సరం 1వ క్లాస్ చదివే వాళ్ళు వచ్చే సంవత్సరం ఎక్కడికి వెళ్తారు? ఆ తర్వాత కదా పాఠశాలలో ఎదుగుతూ ఉంటారే, అదేవిధంగా విశ్వాసములో మనం ఎదగాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీలో కొంతమంది, నాకు చెప్పడానికి బాధగా ఉంది, మీలో కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, ఒకవేళ మీ ఇంట్లో ఒక బాబు పుట్టాడు అనుకో, ఆ బాబు 10 ఏళ్ళు వచ్చినా కూడా ఇంతే ఉన్నాడు అనుకో, వాడిని చూసి ఆనందిస్తారా? లేదు. 20 ఏళ్ళైనా నోటెమ్మట మాట రావట్లేదు అనుకో, ఆనందిస్తారా? లేదు. 5 సార్లు 10వ క్లాస్ పరీక్ష రాసినా పాస్ అవ్వలేదు అనుకో, ఆనందిస్తారా? లేదు. మీలో కొంతమంది ఆ టైపు పాఠశాలలో చేరారు, విశ్వాసం అనే పాఠశాలలో మీకు విశ్వాసులు అనే బిరుదు ఇచ్చేశారు. కానీ ఏ క్లాసులో ఉన్నారంటే 1వ క్లాసు. ఎన్ని సంవత్సరాలైంది 1వ క్లాసులో చేరి? ఏమంటే 10 ఏళ్ళు అయిపోయిందండి, 20 ఏళ్ళు అయిపోయింది. ఎదగల, అది ఘోరమైంది. విశ్వాసం అనేది ఎదగాలి. ఎదిగే విశ్వాసములో ఉండే 6 లక్షణాలు అబ్రహాము జీవితాన్ని నుంచి మనం నేర్చుకుందాం. బాగుందా? ఆ 6 లక్షణాలు ఏంటో కథారూపంగా చదువుకుందాం. ఓకే, నా జీవితంలో ఉన్న కొన్ని సన్నివేశాలు కూడా చెప్తాను. విశ్వాసములో ఎదగటం అంటే ఏంటో కూడా మనం అర్థం చేసుకుంటాం. 8వ వచనం చూద్దాం. అబ్రహాము పిలవబడినప్పుడు, ఎక్కువ చూడండి, నెమ్మది చూద్దాం. అబ్రహాము పిలవబడినప్పుడు. విశ్వాసం దేంతో ఆరంభం అవుతుందో తెలుసా? చెప్పితే ఆరంభం అవుతుంది. చెప్పితే, లేకపోతే విశ్వాసం. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, చెప్పితే నీకు తెలుసుద్ది నా దగ్గర ఉందని, అప్పుడు విశ్వాసం చూపిస్తావు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా? వినుట వలన విశ్వాసం కలుగుద్ది. అర్థమైందా? వినుట వలన విశ్వాసం కలుగుద్ది. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. దీన్ని ఎలా చెప్పాలంటే, విత్తనం వేసి మట్టి పూడ్ చేసి ఆ విత్తనంలోంచి చెట్టు బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? మట్టి మీద నీళ్లు పోయాలి. ఒక్కసారి చెట్టు పైకి వచ్చిన తర్వాత నీళ్లు పోయటం ఆపేయచ్చా? పోస్తూనే ఉండాలి. నీళ్లు ఆగిపోతే చెట్టు ఏమవుద్ది? చచ్చిపోద్ది, ఎండిపోయి చచ్చిపోద్ది. విశ్వాసం అనేది నీళ్లు లాంటిది. మనము దేవునిలోకి రావడానికి విశ్వాసం కావాలి. దేవునిలో ఎదగడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి నాకు? వినుట వలన. అవునా కదా? మీరు ప్రతిరోజు దేవుని మాట వింటున్నారా? ఇది నా ప్రశ్న. మీలో చాలామంది ఈడు పెద్ద పెచ్చోడు, మా ఊర్లో ఎన్ని మీటింగులు జరిగితే తెలుసా? బోల్డ్ మీటింగులు జరుగుతాయి, రోజు వింటాను నేను అనేది ఆ ఇనుడు కాదు. మీలో కొంతమంది ఆడ తెలుసా? పొద్దున్నే లేచి బైబిల్ చదువుకుంటాను తెలుసా? నేను బైబిల్ చదువుకున్నాకే ఎటైనా వెళ్ళేది. నేను చెప్పేది ఆ చదువుడు గురించి కాదు. మరి ఇంకేంటి సార్? ఇంకేంటి? ఏం ఆడుతున్నావు బాబు నువ్వు? మీటింగుల కంటే కాదంటావు, బైబిల్ చదువుతానంటే కాదంటావు, ఇంకేంటి ఆ వినుడు అని అంటే, దీనికి బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. మొన్న ఈ మధ్యన డిమానిటైజేషన్ జరిగింది కదా, డబ్బులన్నీ 1000 రూపాయల నోట్లు 500 నోట్లు కట్టేశారు కదా.
ఆయన హైదరాబాద్లో సెంట్రల్ బ్యాంక్లో పనిచేసేవాడు అన్నాడు. ఓ రోజు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన డబ్బులు లెక్కేస్తున్నాడు. ఎంతో తెలుసా? 13 కోట్లు. అర్థమైందా? ఈ పెద్ద ఒక టేబుల్ వేసుకొని 13 కోట్లు లెక్కేస్తున్నాడు. వెళ్ళి ఆయనకి దాయా కూర్చో, అరే ఛాయ్ తీసుకురా, రే అయ్యగారికి ఒక ఛాయ్ తీసుకురా, నాకు ఒక ఛాయ్ తీసుకురా. ఛాయ్ తాగుతూ డబ్బులు లెక్కేస్తాం అన్నాడు. అడిగా, అన్న ఈ డబ్బులు ఎంత అన్న? 13 కోట్లు అన్నాడు. అర్థమైందా? 13 కోట్లు. ఆయన డబ్బులు ఎలా లెక్కేస్తున్నాడు తెలుసా? మనం దాని అంటారు పువ్వులు ఇలాగ కుప్పల కింద వేసేస్తారు చూసా, అలాగా. లేకపోతే కాజాలు ఇలా ఇసిరేస్తూ ఉంటారు చూసా, అలాగా. ఇటుకలు ఇలా ఇసురుతూ ఉంటారే, అలాగా. డబ్బులు లెక్కేస్తా ఉన్నాడు. 100 అవంగానే ఇసురుతున్నాడు కట్ట, 100 అవంగానే ఇసురుతున్నాడు కట్ట, ఇటుకలు ఇసిరాడు. అన్నాను, అన్న ఈ డబ్బులు చూస్తుంటే నీకు ఎలా ఉంటుంది అన్నాడు. అంటే వాడిచ్చిన జవాబే, కూలి పని వాడు ఇటుకలు ఇసురుతాడే అలా ఇసురుతూ ఉంటాను అన్నాడు. ఏంటి ఒక్కొక్క 1,00,000, 1000 10 కలిస్తే ఎంత అవుద్ది, 100 కలిస్తే ఎంత అవుద్ది, 1,00,000. ఆయన ఒక్కొక్క 1,00,000 రూపాయలు ఇటుకి ఇసురున్నాడు, ఇసురుతున్నాడు. ఇది బ్యాంకు డబ్బు, నా డబ్బు కాదు. కాబట్టి దీని మీద నాకేం మోజు ఉండదు. అయితే నేను నా డాడీగా, అన్న నెలాఖరైన తర్వాత నీకు జీతం ఎంత వస్తుంది? 50,000. మరి ఆ 50,000 ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటావు అంటే, అదా ఒకటికి 15 సార్లు లెక్కేస్తా, చాలా జాగ్రత్తగా తీసుకెళ్తా. 1,00,000 రూపాయలు ఇటుకిరా ఇసిరినట్టు ఇసురుతా, కానీ ఆ 50,000 లేదా చాలా జాగ్రత్త. బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళం మళ్ళీ జాగ్రత్తగా ఉందా లేదు చూసి మరి కూర్చుంటా. ఎందుకో తెలుసా? ఆ 50,000 నాయి, ఈ 13 కోట్లు బ్యాంకే. వాక్యం విన్నావే అది నీది కాదు, బైబిల్ చదివావే అది నీది కాదు. దాంట్లో దేవుడు నాకు ఇచ్చింది ఇది అని నీ సొంతం చేసుకుంటావే, దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావే, అది వినుడంటే. అది వినుడంటే. ఆ వినటం లేకపోతే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. నీలో విశ్వాసం ఎందుకు ఎదగటం ఆగిపోయిందో తెలుసా? ఎందుకనంటే వాక్యాన్ని విన్నావు, ప్రసంగాలు విన్నావు, బైబిల్ చదివావు, కానీ దాన్ని సొంతం చేసుకోవటం లేదు. ఇప్పటికీ చెప్తున్నాను ఒక మాట, ఈనాటికి కూడా గత 30 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నాను. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలు అంటే రూతు గ్రంథం, లేకపోతే ఆదికాండం, ఇలాంటి 100కి మించి చదివాను నేను. 100కి మించి 100 సార్లు దాటి చదివా. అలాగ బైబిల్ మొత్తాన్ని 9.5 రోజుల్లో పూర్తి చేసేసా. ఆదికాండం నుంచి ప్రకటనందంగా 9.5. బైబిల్ చాలాసార్లు చదివా. నేను గొప్పోడిని అని చెప్పుకోవట్లా. ఇంత చదివినా ఈనాటికి పొద్దున్నే లేచి బైబిల్ చదువుకుంటే 10 వచనాలు చదివినా, 20 వచనాలు చదివినా, దాంట్లో సొంతం చేసుకునేది ఎంత ఉంటుందో తెలుసా? 1 మాటో 2 మాటలు, 1 మాటో 2 మాటలు. అది నాది. దాన్ని పట్టుకొని వెళ్ళిపోతా. ఆ రోజు అది పనిచేస్తుంది నాకు. అది ఆ రోజు నా జీవితానికి టీకాలాగా వ్యవహారం అవుతూ ఉంటుంది. ఆ వినుట వలన విశ్వాసం కలుగుద్ది. ఎంత అమోఘమైనటువంటి విషయము. దేవుడు వినుట వలన విశ్వాసం కలగటం అనేది ఎలా కలిగించాడంటే, నాకు 24 ఏళ్ళు అయిపోయి 26 ఏళ్ళు వచ్చేసినాయి, 27 ఏళ్ళు. పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉండేది కాదు అప్పట్లో. 26, 27 ఆ ప్రాంతాల్లో ఇష్టం ఉండేది కాదు. ఎందుకు అనంటే పరిచర్య బాగా చేయాలి, భార్య వస్తే పిల్లలు వస్తే తలనొప్పి ఉంటుంది, ఎందుకులే అనేసి మానేద్దాం అనుకున్నా. కానీ కొంచెం సమస్యలు ఎక్కువైపోయినాయి. ఎవరు కనబడితే వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకురావడం, పెళ్లి చేసుకోమని రావటం, ఈ తతంగం ఎక్కువైపోయింది. మా అమ్మతో చెప్తే, అమ్మ వీళ్ళంతా విసిగిస్తున్నారంటే, మా అమ్మ ఏమన్నా తెలుసా, అరే నువ్వు ప్రార్థన చేయరా. ఏం ప్రార్థన చేయమంటావు అంటే, ప్రభువా నన్ను పెళ్లి చేసుకోమంటావా వద్దా అని అన్నది. అని అడిగితే అది అవసరమా అని అన్నా. అంటే మా అమ్మ ఏమన్నా తెలుసా, అరే మైకులు 2 రకాలు ఉంటాయిరా. మా అమ్మ ఇచ్చిన ఉదాహరణ ఇది. మైకులు 2 రకాలు ఉంటాయిరా. ఒక మైక్కి వైర్ ఉండదు, ఒక మైక్కి వైర్ ఉంటుంది. అర్థమైందా? ఈ వైర్ ఉన్న మైక్కి వైర్ తీసేసామనుకో పని చేస్తుందా? చేయదు. దీనికి వైర్ పెడితే పని చేస్తుందా? ఉన్నది పోద్ది. వైర్ లేని మైకులు కొన్ని ఉంటాయి, వైర్ ఉన్న మైకులు కొన్ని ఉంటాయి. దేవా నేను వైర్ లేని మైకినా వైర్ ఉన్న మైకినా అని అడుగు. అంతే కదా. నువ్వు వైర్ లేని మైకు రా అని దేవుడు అన్నాడు అనుకో, నేను వైర్ లేని మైకినే, నేను ఒంటరిగానే ఉంటా అని మొత్తం డిక్లేర్ చేసే నీ పాలిడి ఎవడు రాడే. అయిపోయింది. నువ్వు వైర్ ఉన్న మైకు అనుకో, ఆ వైర్ ఆయన్ని అడుగు, ఆయన ఇస్తాడు. బాగుందా లేదా?
చాలా సింపుల్ అని చెప్తే నేను ఇక ఎలాగమ్మా అంటే ప్రార్థన చేసుకోరా అన్నది. ప్రార్థన చేస్తా ఉన్నా, రోజు పొద్దున్నే లేచేవాడిని, బైబిల్ చదివేవాడిని, ప్రార్థన చేసేవాడిని. ప్రభా నేను వైర్ ఉన్న మైక్రా, వైర్ లేని మైక్రా అని చెప్పి ప్రభా అని ప్రతిరోజు ఇదే మాట. 4 రోజులు 5 రోజులు అయింది. ఆ సమయంలో నేను కొరింథీయులకు రాసిన పత్రిక రోజు నా ధ్యాన సమయం అనమాట. రోజు ఒక చిన్న భాగం చదువుకుంటే వెళ్తామండి. అయితే 4 రోజులు అయిన తర్వాత 7వ అధ్యాయంలోకి వచ్చా. 7వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఏముందో తెలుసా? మామూలుగా చదువుకుంటూ వెళ్తాం. మీరు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవటం శ్రేష్టం. ఒకవేళ ఉండటం కష్టమైతే చేసుకోవటం మంచిది. చాలా స్పష్టంగా ఉంది, అర్థమైందా? ఆ తర్వాత ఏం చదివానో నాకు తెలియదు, అది ఒక్కటే ఆలోచించా. ఇంతకీ నేను వదిలేయాలా వద్దా అని ఆలోచించా. నేను పెళ్ళి లేకుండా ఉండగలనా, ఒంటరిగా బతకగలనా అని ఆలోచిస్తే కొద్దిసేపటికి నాకు అర్థమైంది నా వల్ల కాదు అని. సో దేవుడు ఒక్క మాటతో చెప్పండి, నోరు మూసుకొని పెళ్లి చేసుకోరా అన్నాడు. ఇది నాకు దేవుడిచ్చిన మాట. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ప్రభా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు అంటే మాట్లాడతాడు. మీకు ఒక మాట చెప్పంటారా? కొన్ని సందర్భాల్లో గంట సేపు వర్తమానం వింటారు. గంట సేపు నేనేం చెప్పానో నీకు తెలియపోవచ్చు. ఇందుట్లో ఒక్క మాట పనిచేస్తుంది. ఇందుట్లో ఒక్క మాట నీ గుండెకు తాకుద్ది. నీకేమనిపిస్తుంది తెలుసా? వీడికి ఎలా తెలిసింది నాకు ఇది కావాలని? నాకు తెలియదు, దేవుడికి మాత్రం తెలుసు. అందుకే నా నోట పలికాడు ఆ మాట. కాబట్టి విశ్వాసం ఆరంభం అయ్యేది వినుట వలన. మొదటి మాట వినటం. చెప్పండి ఒకసారి. దేవుని మాట వినటం నేర్చుకోవాలి. అనుదినం వినటం నేర్చుకోవాలి. ప్రభా నీ వాక్యము వినటం నాకు నేర్పించు, నీ స్వరాన్ని నాకు వినటం నేర్పించు, నీ మాటలో నీ మనస్సుని వినటం నాకు నేర్పించు. అనుదినం వినటం నేర్చుకోవాలి. ఇది తొలి మెట్టు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. మొదటిది వినటం అయితే రెండోది విధేయత చూపించడం. విధేయత చూపించడం అంటే ఏంటో చెప్తాను. కొంతమంది వింటారు, విధేయత చూపించరు. దానికి ఒక మాట చెప్తా. ఎలా అంటే నేను కొన్నిసార్లు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాను కదా వీళ్ళతో. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా యవనస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్నలు ఏమని చెప్తారంటే, సార్ మా అబ్బాయి అస్సలు మాట వినిపించుకోడు సార్ అంటారు. మా అబ్బాయి అస్సలు మాట వినిపించుకోడంటే ఆడు చెవుటోడేనా? ఆడికి వినబడదానా? మరి ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? లోబడడు అని. లోబడకపోవటాన్ని మనం ఏమంటాం? వినిపించుకోలేదంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసేటువంటి ప్రసంగంలో ప్రతి అంశం తర్వాత ఒక డైలాగ్ వేసేవాడు ఆయన. ఏమన్నా తెలుసా? చెవులు కలిగిన వాడు వినుగాక. నువ్వు విన్నావంటానికి రుజువేంటి తెలుసా? విధేయత చూపించాలి. విధేయత చూపించకపోతే దాని అర్థం ఏంటి? వినలేదని. ఇప్పుడు రే ఆ మైక్ తీసుకురారా అని అన్నాను అనుకో, వాడు వింటే ఆడేం చేయాలి? మైక్ తీసుకురావాలి. మైక్ తీసుకురాకపోతే ఏమంటుంది? రా వినబడట్లేదా? వినబడిందిలే, మరే నేను తీసుకురాను. విధేయత లేకపోతే వినిన దానికి ఏమన్నా లాభం ఉందా? లేదు. నేను ఇప్పుడు మాట చెప్తుంది ఏంటి తెలుసా? దేవుని మాట మీలో చాలామంది వింటారు, కానీ విధేయత చూపించరు. విధేయత చూపించకపోతే వినిన దానికి ఏమన్నా అర్థం ఉందా? లేదు. నోవహు విధేయత చూపించినప్పుడే తన కుటుంబం రక్షింపబడింది. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? పెద్ద వర్షం కురిపిస్తా. అబ్బో వర్షమా అని అనుకున్నాడు అనుకో. అయ్యా అట్లా కదా కురిపిస్తా. ఏం చేయమంటారు? పెద్ద పడవ కట్టేశాడు ఆయన. పెద్ద పడవ. విన్నదానికి విధేయత చూపించాడు ఆయన. విన్నదానికి. అబ్రహాము గురించి ఆలోచిద్దాం. అబ్రహాము మీ నాన్న వదిలే, మీ కుటుంబాన్ని వదిలేసే, మీ యొక్క ఆస్తిని వదిలేసే, వచ్చేయ్ అంటే నడిచి వచ్చేసాడు అంతే. ఆయన విధేయత చూపించాడు. మనము మొదట వినాలి, అది తొలిమెట్టు. వినటం నేర్చుకుంటే విధేయత చూపించడం నేర్చుకుంటాం. అబ్రహాము విధేయత చూపించాడు. బడిలో 2వ మెట్టు అంటారు. విధేయత చూపించడం అనే దగ్గర మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానే. ఈ మధ్యనే చూసిన ఒక సన్నివేశం నాకు బాగా నచ్చింది. ఆ సన్నివేశం అంతే చెప్తున్నాను. 2014 నవంబర్ 2వ తారీఖున జరిగిన విషయం.
అంత పక్కగా చెప్తున్నానంటే నేను మీ చెవులో ఏం పువ్వు పెడతలేదని అర్థం. ఓకే, అతని పేరు నిక్ వెలండా. అతని పేరు నిక్ వెలండా, అబ్బాయి. అర్థమైందా? 36 ఏళ్ళలో ఎంత ఉంటుంది ఆయన వయసు. ఆయన ఒక విచిత్రమైన విన్యాసం చేశాడు అమెరికాలో ఉన్న షికాగో అనే పట్టణంలో. ఏంటి ఆ విన్యాసం అంటే, ఇక్కడ ఒక 35 అంతస్తుల బిల్డింగు, ఇక్కడ ఒక 35 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, మధ్యలో రోడ్. ఈ 2 బిల్డింగుల మధ్యన తాడు కట్టాడు. ఆ తాడు కట్టి ఆ తాడు మీద అర్ధరాత్రి 12 గంటలు నడుస్తానన్నాడు. అది మొదటి పిచ్చి పని. ఎందుకంటే 35 అంతస్తుల పైన తాడు మీద నడిస్తే కింద పడితే ఏమవుతాడాడు? చేస్తాడు. పైన కింద ఏమైనా నెట్టి గిట్టు పెట్టుకున్నాడా? లేదు. ఇది మొదటి పిచ్చితనం. రెండో పిచ్చితనం ఏంటి తెలుసా? అదే తాడు మీద వాళ్ళ తాత 15 ఏళ్ల క్రితం నడిచి పడి చచ్చాడు. అదే తాడు మీద నడుస్తానంటాడు ఏడు. ఇది రెండో పిచ్చతనం. మూడో పిచ్చతనం ఏంటి తెలుసా? ఆ తాడు మీద నడిచేటప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుంటానన్నాడు. ఇక మనోళ్ళు అంతా పిచ్చోడు అనుకున్నారు. 50,000 మంది వచ్చారు చూడటానికి. డిస్కవరీ ఛానల్ వాళ్ళు ఆడి ఒంటి మీద 6 కెమెరాలు పెట్టేసి పైన 2 హెలికాప్టర్లతో కెమెరాలు తిప్పుకుంటూ, అర్థమైందా, 200 కోట్ల మందికి చూపించారు ప్రపంచమంతట్లో ఆ సన్నివేశాన్ని. అయితే చూడండి, అతను ఏం చేశాడు తెలుసా? కళ్ళకు గంతలు కట్టుకొని, అర్థమైందా, తాడు మీద ఇలా కాలేశాడు. వేయంగానే ఇలా అన్నాడు. అనగానే చేతికో మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే ప్రార్థన చేశాడు. ఎవరికి? యేసయ్యకి. యేసయ్య నా పాదములకు దీపం అని ప్రార్థన చేశాడు. నేను టీవీ చూస్తా ఉన్నా. చూస్తూ ఆ ప్రార్థన చేసినందుకు నేను చాలా బాధపడ్డాను. ఎందుకో చెప్పండిరా? ఎందుకు చెప్తాను ఎందుకు బాధపడ్డాను. ఎందుకు సార్ ప్రార్థన చేస్తే బాధపడ్డామని. ఆడు ప్రార్థన చేయకుండా కింద పడి చచ్చాడు అనుకో, ఆయన తిట్టుండేవాడు. ప్రార్థన చేసిన తర్వాత కింద పడి చేస్తే ఎవరిని తిడతారు? మరి అది విషయం. ఈడ పెచ్చబని చేస్తూ ప్రార్థన కూడా చేశాడు, మళ్ళీ మొత్తం అంతరికి చూపిస్తున్నాడని. అయితే నేను అనుకున్నానులే, అది ఊరినే సరదాగా. సరే, మనోడు నడిచాడు. 107 అడుగుల్లో 63 అడుగులకు వచ్చాడు. 63 అడుగులు వచ్చింది. అది రాకముందు ఏం చేశాడు? మర్చిపోయాను. ఈయన తాడు మీద కాలు వేయకముందు ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు, ఆమెన్ అని. చప్పట్లు కొడితే ష్ అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? ఇప్పటి నుంచి ఇంకా ఆవిడ గొడచేది, ఎవ్వడు గొడచేది. ఎందుకంటే ఆ బిల్డింగ్ మీద మా నాయన కూర్చున్నాడు. మా నాయన నన్ను చూస్తాడు. నా కాలు కనుక అటు ఇటు వెళ్తుంటే మా నాయన చెప్తాడు. మా నాయన మాట వింటేనే నేను కాలు రైట్గా వేస్తాను, కాబట్టి మీరు ఎవ్వరు మాట్లాడద్దు అన్నాడు. 63 అడుగు దగ్గరకు వచ్చేప్పుడు తాడు ఇలా ఊగుతుంది. ఇలా తాడు ఇక్కడ ఉంది, ఈయన కాలు ఇక్కడ పడుతుంది. తాడు ఇక్కడ ఉంది, కాలు ఇక్కడ పడుతుంది. ఎవరికైనా గుండె అయిపోద్ది. అవుట్రా బాబు అనుకుంటాం. అంటే చూస్తుంటే కింద పడిపోతూ ఉంటాడు అనమాట. అది భయం. ఇలా కాలు వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉంటే, నాయనా 2 అంగుళాలు లెఫ్ట్ అయ్యి అని అన్నాడు. అప్పుడు కరెక్ట్గా 2 అంగుళాలు లెఫ్ట్ వేసి ఇలా వేసి వెళ్ళిపోయాడు ముందుకి. అయితే ఆ సమయంలో నాకు వచ్చిన తలంపు ఏంటంటే, మా నాన్న 2 అన్నాడు, 3 వేస్తానులే అంటే ఏమైంది? అది మా నాన్న ఎప్పుడు ఓయే ఎగస్ట్రాగాడు. 2 అంటున్నాడు కానీ నేను 1 వేస్తా అంటే ఏమవుద్ది? వాళ్ళ నాయన 2 అంటే ఈడు ఎన్ని వేయాలి? ఈడు 2 అంటే 2. వెళ్ళటం అంటే అది. విధేయత చూపించడం అంటే అది విధేయత చూపించడం అంటే. విధేయత గురించి ఇంకో మాట చెప్తాం. అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప చక్రవర్తి ఉన్నాడు. గొప్ప చక్రవర్తి చిన్న వయసులోనే ప్రపంచాన్ని గెలిచేశాడు. చిన్న వయసులో ఒకసారి అలెగ్జాండర్ ఆ విధంగా ప్రపంచాన్ని గెలుస్తున్నటువంటి సందర్భంలో ఒక వార్తాపత్రిక వాడు అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి అన్నాడంట, అయ్యా అలెగ్జాండర్ గారు, మీరు ఇంత త్వరితగతిలో ప్రపంచాన్నంతటినీ ఇలా గెలవడానికి కారణం ఏంటి సార్ అని అంటే, ఆయన అన్నాడంట, దానికి ఒకటే ఒక కారణం అన్నాడంట. ఇట్రారా అన్నాడంట. ఓ పనోడు వచ్చాడంట. వస్తే బాగా మంచు కురిసేటువంటి ప్రదేశం అది. అంటే నీళ్ల మీద ఐస్ గడ్డలు ఉంటాయి, అర్థమైందా? పక్కన ఒక చెరువు ఉందంట. చెరువులో దూకరా అన్నాడంట. ఆడు దూకేశాడు. సార్ ఆడు చచ్చిపోతాడు సార్. నాకు తెలియదండి చచ్చిపోతాడని. తెలుసు నాకు చచ్చిపోతాడని. సార్ మరి ఎందుకు చంపేశారు సార్? మీరు ఒక ప్రశ్న అడిగారా? ఏం ప్రశ్న అడిగారు? ఇంత త్వరితగతిలో ఇంత విజయాన్ని ఎలా సాధించారు అని మీరు అడిగారా? దానికి జవాబు ఇది. ఇదేంటి సార్ జవాబు అంటే, నేను ఈ విధంగా గెలవడానికి కారణం ఏంటి తెలుసా? నా దగ్గరున్న సైనికులు నేనేమన్నా చెప్పితే ఎందుకు, ఎలాగా, ఏమవుతుంది అనరో. దోకరా అంటే దూకేస్తారు అంతే. దోకరా అంటే దూకేస్తారు. అయ్యో చల్లగా ఉంటుంది కదా, నేను దూకేసిన తర్వాత ఏం చేయాలి, దూకిన తర్వాత ఏమవుతుంది, ఏం అడగరు. దూకే అంటే దూకేస్తారు.
దాన్నే పరిపూర్ణ విధేయత అంటారు. యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? మీలో ఎవరైనా నాకు శిష్యులు అవ్వాలనుకుంటే, హలో జాగ్రత్తమేనండి, శిష్యులు అవ్వాలనుకుంటే ఏం చేయాలి? డిగ్రీ చదవాలండి? ఏమంటే మేము ఎంబీబీఎస్ చదవాలా? ఏమంటే ఒక మోటార్ సైకిల్ కొనాలా? ఏమంటే ఒక కోటు తెచ్చుకోవాలా? ఏమంటే లేకపోతే ఒక బండి సంపాదించాలా? లేదా ఒక డాక్టరేట్ బిరుదు పొందాలా? ఏం అక్కర్లా, సమాధి పెట్టోడు తయారు చేసుకొని రండి. అది మీలో ఎవడైనా అతనికి శిష్యుడు అవ్వాలంటే సమాధి పెట్టి తయారు చేసుకొని రండి. మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోరనట్లయితే మిమ్మల్ని మీరు కాదని, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, మీ సిలువను ఎత్తుకొని, అంటే ఏంటి తెలుసా? మీ సమాధి పెట్టి తీసుకొని వచ్చేసండి. నేను ఎప్పుడు చచ్చిపోమంటే చచ్చిపోవాలంతే, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలంతే. పేతుర్ని రాయ్ నిన్ను సిలువేస్తామంటే అయ్యా వద్దయ్యా అని అన్నాడు. అయ్యా సిలువేస్తారా? మా అయ్యగారులాగా సిలువేసుకునే అంత దమ్ము నాకు లేదయా. మన ఏం చేయమంటా? మీరు ఏమనుకోనంటే కొంచెం తిరగేసేరా, తిరగే సిలువేమన్నాడు. మా అయ్యగారులాగా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదయా, అంత యోగ్యత నాకు లేదయా బాబు. అరే తిరగేస్తే బరువు ఎక్కువ అవుతుందిరా, తిరగేస్తే నొప్పి ఎక్కువ అవుతుందిరా, తిరగేస్తే కష్టం ఎక్కువ అవుతుంది. పర్లేదు సార్, పర్లేదు, నాకు మా అయ్యగారులాగా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదయ్యా, నాకు అంత దమ్ము లేదు, తిరగేసాను. అదండి వాళ్ళు చేసింది. చంపేస్తాను అంటే ఓకే, మాకేం బాధలేదు. షడ్రకు మెషక్ అబద్ధంగా రాయ్ మేము అగ్నిగుండంలో పడేస్తావా? మా దేవుడు రక్షించగలడు. ఒకవేళ కాదనుకో పోతాం, కానీ నీ దిక్కుమాల బొమ్మకు మాత్రం దండం పెట్టము. అది విధేయత అంటే. మారు మాట అనేది ఉండకూడదు, వెనక్కి తిరిగి చూడటం అనేది ఉండకూడదు, ఎందుకు ఎలాగా అని అనటానికి వీల్లేదు. దట్స్ ఆల్. అలాంటి విధేయత చూపించగలిగేటువంటి వాళ్ళు ఉంటే, మహాత్మా గాంధీ ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు మాటకు తూచా తప్పకుండా జీవించగలిగేటువంటి 30 మందిని నాకు ఇస్తే 30 రోజుల్లో ప్రపంచాన్ని గెలుస్తానన్నాడు ఆయన. 30 రోజుల్లో ప్రపంచాన్ని. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? వెంకటాపురం అనేటువంటి ఈ చిన్న గ్రామంలో ఇంత పెద్ద మీటింగులు పెడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, మంచిదే. కానీ హలో ఒక్క నిమిషం, దేవుడికి విధేయత చూపించే ఒక్కడన్నా తయారు చేయగలిగారా? ఒక్కడన్నా చావుకి తెగించి నిలబడే వ్యక్తిని ఒక్కడిని తయారు చేయగలిగామా? ఎవరి గురించి ఎందుకు మీరు అవ్వగలుగుతున్నారా? మీరు ఆలోచించండి. చావుకి తెగించేటువంటి వ్యక్తి, నిబ్బరంగా నిలబడి నా దేవుడి కోసం ఏమన్నా చేస్తా అనగలిగేటువంటి వ్యక్తి ఉన్నారా? అబ్రహాము వెళ్ళిపోయాడంతే, పోరా అంటే వెళ్ళిపోయాడని. అబ్రహాము బొమ్మలు తయారు చేసుకునేటువంటి తల్లిదండ్రుల కుటుంబంలో పుట్టాడు. ఎంత వయసు? 75 ఏళ్ళు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? దాన్ని వదిలేయ్, వచ్చేయి నేను చెప్పేదానికి. సరే ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియదు. ఒకవేళ అబ్రహాం వెళ్తున్నప్పుడు మనలాంటి ఎవడైనా ఎదురొచ్చి బాబు అబ్రహాం నమస్తే, ఎడిపోతున్నా? ఇటే. ఎక్కడికి ఏమో నాకు తెలీదు. మరి ఎక్కడికి వెళ్తున్నావా బాబు? ఏమో దేవుడు ఇటు పొమ్మన్నాడు, పోతున్నాను అంతే. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడు ఆయన. ఎంతకాలం నడవాలో తెలియకుండా వెళ్ళాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. ఇది రెండో పాఠం. మొదటిది విన్నాడు, రెండోది విధేయత చూపించాడు. మూడో పాఠం చూడండి, దెమ్మ తిరుగుద్ది. అదేంటి చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. ఇప్పుడు చూడండి 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్తు దేశములో పరవాసులైరి. ఇక్కడ మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. మీకు అర్థం అవ్వడానికి 2 ఉదాహరణ చెప్తాను. నేను 10,000 రూపాయలు వచ్చే జీతం వచ్చేటువంటి ఉద్యోగం చేస్తున్నా. ఎంత? 10,000 రూపాయల జీతం నాది. ఎవడైనా నా దగ్గరికి వచ్చి అరే మంచి ఉద్యోగం రా, మంచి ఉద్యోగం, నీకు ఎంతరా జీతం? 10,000. అవునా, ఇది సూపర్ రా. అరే ఎంతరా జీతం అంటే 300 రా. 10,000 రూపాయల జీతం వాడికి 300 రూపాయల జీతం మంచి ఉద్యోగమా? చెప్పండి నాకు, మంచి ఉద్యోగమా? కాదు. వెళ్ళమంటే ఎవడని వెళ్తాడా? ఎవడెళ్ళడు. జాగ్రత్త వినండి. అబ్రహాము లేదా నెంబర్ 1 బాగా ధనికుడు.
భారతదేశంలో అతి ధనవంతుడు ఎవరో తెలుసా? ముఖేష్ అంబానీ. భారతదేశం ముఖేష్ అంబానీ ఇల్లు 27 అంతస్తులు. ముఖేష్ అంబానీ ఇంటికి నెలకి కరెంటు 1,80,000 బిల్లు అవుతుంది. 27 అంతస్తులు, ఒకటే బిల్డింగ్. ఆ బిల్డింగ్ని ప్రతిరోజు తొడవటానికి, పనిచేయడానికి పనిచేసేవాళ్ళు 600 మంది. ఒక్క కుటుంబానికి 600 మంది. ముఖేష్ అంబానీ భారతదేశంలో అతి ధనవంతుడు ఆయనే. ఆయన తర్వాత ఎవడైనా. అయితే నేనేమంటాను తెలుసా, ముఖేష్ అంబానీకి 600 మంది పనోళ్ళు అయితే అబ్రహాంకి ఎంతమందో తెలుసా? 3,000 మంది. 5 ముఖేష్ అంబానీలు కలిస్తే ఒక అబ్రహాం అవుతాడు. అబ్రహాము నడుచుకుంటూ వస్తుంటే రాజులు సైతం లేచి సలాం కొట్టేవాళ్ళు. రాజులు సైతం లేచి. అంత ధనవంతుడు, అంత ఆస్తిపరుడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము ఎక్కడున్నావు ప్రభు? ఈ బిల్డింగ్లో ఉంటున్నాను ప్రభా, మా ఇంటికి ఒక 5 అంతస్తులు అంతేనా? పద, నీకు మంచి ఇల్లు చూపిస్తా. అయితే నువ్వు ఉండాల్సింది గుడారంలో. బిల్డింగ్లో ఉండేవాడిని ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? గుడారం అంటే ఏంటి తెలుసా? గుడారం అంటే మీకు ఎలుగుద్దో లేదో గుడిసెలోకి తీసుకెళ్ళాడు. బిల్డింగ్లో జీవించేవాడిని గుడిసెలోకి వెళ్ళమంటే వెళ్తాడా? అబ్రహాం వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఇదే విశ్వాసంలో ఉన్నటువంటి 3వ మెట్టు. మొదటి మెట్టు వినటం అయితే, 2వ మెట్టు విధేయత చూపించడం అయితే, 3వ మెట్టు జాగ్రత్తమండి, 3వ మెట్టు దైవికమైనటువంటి విలువను ఆలోచించడం. విలువ మానవుల క్రమంలో విలువ ఆలోచించకూడదు, దైవ క్రమంలో విలువ ఆలోచించాలి. దేవుని దృష్టిలో ఒకవేళ అక్కడికెళ్ళటం విలువైందైతే ఇది శ్రేష్టమైందైనా వదిలేసి వెళ్ళిపోవాలా? ఇది శ్రేష్టమైందైనా. అబ్రహాము పెద్ద ఆస్తిని వదిలేసి గుడారాల్లోకి వెళ్ళాడు. 4,000 సంవత్సరాల క్రితం వెళ్ళాడు. ఈనాటి దాకా అబ్రహాం గురించి మనం ఆలోచిస్తున్నావా లేదా? ఎందుకో తెలుసా? ఈ లోకరీత్యా కోటీశ్వరుడు గుడిసెలోకి వచ్చాడు, కానీ దేవుని లెక్కల్లో ఏమయ్యాడాయన? విశ్వాసమునకు తండ్రి అయ్యాడు. మీకు మాట చెప్పమంటారా? అమెరికా నుంచి, ఇంగ్లాండ్ దేశం నుంచి, జర్మనీ దేశం నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది మిషనరీలు వచ్చింది. జర్మనీ దేశం నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువ మంది మిషనరీలు వచ్చింది. ఇంగ్లాండ్ దేశం నుంచి ఈ ప్రాంతానికి. ఈ మిషనరీలు ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా పెద్ద జీతం వచ్చే ఉద్యోగాలు వస్తాయని వచ్చారా? రోడ్లు బాగుంటాయి అని వచ్చారా? జీవితం బాగుంటుందని వచ్చారా? లేదు. ఒక ఆయన గురించి చెప్పమంటారా? ఆయన ఎలాంటి జీవితం నుంచి ఎలాగ వెళ్ళాడో. ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్ చదివాడు ఆయన. డాక్టర్, యవ్వనస్తుడు, కుర్రోడు. డాక్టర్ చదవంగానే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేశారు. పెళ్ళి అవ్వంగానే ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా వెళ్తా అన్నాడు. రే, ఆఫ్రికా అంటే ఏమనుకుంటున్నావు? అదేమన్నా స్విట్జర్లాండ్ అనుకుంటున్నావా? సరదాగా పర్యాటకానికి వెళ్తానికి. దోమలు అంటే రా, కుడితే చచ్చిపోతావు, పర్లేదు, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని వెళ్ళాడు. తన భార్యను దోమ కుడితే చచ్చిపోయింది. భార్య శవాన్ని మళ్ళీ మోసుకొచ్చాడు ఇంగ్లాండ్కి, పాతెట్టేశాడు. పాతెట్టింది మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆఫ్రికాకి వెళ్తున్నా. రే, భార్య చచ్చిపోయిందిరా, ఇప్పటికీ అర్థం కదా, పర్లేదా, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని. వీళ్ళు 10 మందిగా ఆఫ్రికా అడవుల్లో వెళ్తా ఉన్నారు. అడవుల్లో చిరుతపుళ్ళు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎవడో ఒకడు గస్తీ ఉండాల్సిందే. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ అని ఈయన గస్తీ అంటే ఏంటి తెలుసా? కూర్చొని ఉండాలి. మిగిలిన 9 మంది నిద్రపోతూ ఉంటారు. చేతిలో గన్నోడు పెట్టుకొని అలాగా చూస్తూ ఉన్నాడు, పులులు ఏమన్నా వస్తాయేమని. నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. అంతే, వచ్చేసింది ఓ పులి. ఆయన కళ్ళు తెరిచే లోపల ఆ పులి పంజా తీసి ఈ ఎడం భుజం మీద ఒక్కసారి టాప్ అని కొట్టింది. ఎంత మాంసం మొక్క లేచిపోయింది. ఆ రోజు నుంచి ఆయన చెయ్యి పైకి లెగవల, ఇరిగిపోయింది ఎముక, ఎంత మొక్క లేచిపోయింది. అప్పుడు ఏమన్నా సరే, ఇప్పుడైనా వెనక్కి రారా అన్న. రామ్, నేను ముందుకెళ్తా అన్నాడు. పాపం ఈ చేయలేదు, ఇలాగే వెళ్తా ఉన్నాడు. ఒకసారి తుమ్మ ముళ్ళున్నాయి, ఆ ముళ్ళు ఇలా అడ్డు తీసుకుంటూ వెళ్తున్నాడు అన్నాడు. పాపం ఏది మధ్యలోంచి వెళ్తా ఉంటే ఇది పెద్ద ముళ్ళు కొమ్మ అనుకోండి, ఆ కొమ్మని ఇలా వంచి ఇలా వెళ్ళి అయిపోయింది కదా అని వదిలేశాడు. అంతే, కొమ్మ వచ్చి టాప్ అని గుచ్చుకుంది. ఎంత ముళ్ళొచ్చి కంటిలో అలా గుచ్చుకుంటే గుడ్డంతా కారిపోయింది. ఎడం కన్ను లేదు. రే, ఎడం కన్ను లేదు, వచ్చారా అన్నాడు. కుదరదా, వెళ్ళిపోతా, అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు.
పాపం ఎడం కన్ను లేదు, ఎడం చేయలేదు, ఎలాగ నడుస్తూ ఉన్నాడు. ఈ కాలు వెళ్ళి ఏ బురదలో పడిందో, ఆ బురదలో ఉన్న ఏ చెట్టు ముళ్ళు గుచ్చుకుందో తెలీదు. ఆ ముళ్ళు గుచ్చుకోగానే ఈ కాలు తిమ్మిరి పట్టేసింది. చచ్చేదాకా ఈ కాలు తిమ్మిరి వదలలా. ఏ పురుగు కుట్టిందో తెలియదు, ఏ ముళ్ళు గుచ్చుకుందో తెలియదు. అంతే, ఈ కాలు లేదు, ఈ చెయ్యి లేదు, ఈ కన్ను లేదు. కానీ మీకు విషయం తెలుసా, 2500 మైళ్ళు 2500 మైళ్ళు ఆయన కాలి నడక మీద నడిచి 13 దేశాలకి సువార్తను అందించాడు డేవిడ్ లివింగ్స్టన్. డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక దేశంలో ఇంకా నడవలేక అలా పడిపోతే ఒక రాయి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. ఆ రాతి మీద అలా చెయ్యి పెట్టి ప్రార్థన చేసుకుంటూ చచ్చిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని కర్రకు కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఆ గ్రామస్తులంతా పరిగెత్తుకుంటా వచ్చి ఆగండి అని అన్నారు. డేవిడ్ లివింగ్స్టన్ తన జీవితాన్ని మాకు ధారగా పోశాడు, తన ప్రేమను మాకు చూపించాడు, తన హృదయాన్ని మాకు అర్పించాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? చచ్చిపోయాడు. ఒక్క పని చేయండి, డేవిడ్ లివింగ్స్టన్ ఒకసారి కింద పడుకోబెట్టండి, ఆయన గుండెకాయ తీసి ఇక్కడ పాతి పెట్టండి, మిగిలిన శవాన్ని మీరు తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళని బాధ పెట్టకూడదని చచ్చిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ని పడుకోబెట్టి కత్తి పెట్టి కోసి గుండెకాయ బయటికి లాగి భూమిలో పాతిపెట్టి శవాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎందుకో తెలుసా? దేవుని మాటకు అంత విలువిచ్చాడు ఆయన. దేవా, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను, వెనక్కి తిరిగి చూడను. ఈ లోకంలో మనుషులు లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అంటే అతిశయోక్తిగా చెప్పట్లేదు, లేకపోతే నా గురించి డాంబికంగా ఉండాలని చెప్పట్లేదు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. MBAలో నాకు ఆంధ్ర రాష్ట్రంలో గోల్డ్ మెడల్ ఉన్నది, ఉన్నతమైనటువంటి ఉద్యోగం. అప్పట్లో ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ జి నారాయణరావు గారు తన కంపెనీకి నన్ను మేనేజర్గా పెట్టుకున్నాడు. ఇది నా యొక్క పరిస్థితి. నాకు అప్పట్లో కాంటెస్సా కారు ఉండేది. భారత రాష్ట్రపతికి 10,000 రూపాయల జీతం అయితే నాకు 7,000 రూపాయల జీతం ఉండేది. అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు ఇది వద్దు, నువ్వు పరిచర్యకు రా అని అంటే, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి 6 నెలల తర్వాత తినటానికి తిండి లేని పరిస్థితికి వచ్చాను నేను. రోజుకి ఒక్క పూటే తిన్నటువంటి దినాలు ఉన్నాయి. రోజంతా తినటానికి డబ్బులు లేకపోతే సాయంత్రం అయిన తర్వాత మంచినీళ్ళు తాగి కడుపు నొప్పుతో, దేవా తినటానికి అన్నం కూడా లేదు అని అన్నా. నన్ను చాలామంది పిచ్చోడు రా, ఉద్యోగం వదిలేసుకొని వెళ్ళిపోయావు, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చు కదంటే చెయ్యొచ్చు, నేను కాదని అనట్లేదు. అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా చెయ్యమని దేవుడు కొంతమందికి చెప్తాడు. కానీ దేవుడు నాకు చెప్పింది ఒకటే, నువ్వు ఉద్యోగం మానేయి, నాకు కావాలని. దేవుని మాట ఈ లోకరీత్యా వెర్రితనం, ఈ లోకరీత్యా పిచ్చితనం, ఈ లోకరీత్యా అర్ధరహితం. ఇది 1990వ సంవత్సరంలో మాట. ఇప్పుడు అది జరిగి 26 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఆ రోజు నన్ను చూసి వెర్రి నిర్ణయం, పిచ్చి నిర్ణయం అన్నవాళ్ళు ఈరోజు ఆ మాట అనగలరా? అనలేరు. 28 దేశాలకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. 3 కోట్ల మందికి సువార్తను బోధించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. 16 సంవత్సరాలు ఆగకుండా ఒక ప్రోగ్రాంకి యాంకర్గా ప్రపంచంలో ఎవడు లేడు, నేను ఒక్కడనే. దేవుని మహిమార్థమే చెప్తున్నాను, ఎవ్వరు లేరు. నంబర్ 2 స్థానంలో ఉన్నది జాయిస్ మేయర్, 11 ఏళ్ళు. ఒక క్రైస్తవ ప్రోగ్రాంకి ఆగకుండా ఒక యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఎందుకో తెలుసా? మాట విన్నాను, విధేయత చూపించాను, దేవుని క్రమంలో ఉన్నటువంటి విలువను అర్థం చేసుకున్నాను. మై ఫ్రెండ్స్, చేతులు జోడించి అడుగుతున్నాను, దేవుడి మాట వినటం నేర్చుకోండి, విధేయత చూపించడం నేర్చుకోండి. ఈ విధంగా చేస్తే ఎలా అనే మాట అనొద్దు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడితే దేవుని ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. అబ్రహాము చేసింది అదే. 4వ విషయం ఏంటో చూద్దాం. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనికి వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తు దేశములో పరవాసులైరి. ఎలా అనగా
దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం అంట నిత్య రాజ్యములో ఉండే పట్టణం కోసం ఎదురు చూశాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలు. అప్పుడు ఇప్పుడు క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాల క్రితం పరలోకము గురించి ఎదురు చూశాడు ఆయన. పరలోకము ఎలా ఉంటుందో ఊహించుకొని జీవించడానికి ప్రయత్నం చేశాడు. దాన్నే వెలిగింపు అంటారు. వెలిగింపు, ఇంగ్లీష్లో అయితే విజన్ అంటారు. ఒక వెలిగింపు కలిగినటువంటి వ్యక్తి, ఒక భారం కలిగినటువంటి వ్యక్తి, ఒక దర్శనం కలిగినటువంటి వ్యక్తి. మనిషికి దర్శనం ఉండాలా? దర్శనం లేకపోతే మనిషికి కుక్కకి తేడా ఉండదు. మనిషి ఎందుకు బతుకుతున్నారు అంటే చెప్పాలి. ఈ సంవత్సరం అయిన తర్వాత ఏం చేయాలనుకున్నావంటే చెప్పాలి. పెళ్లి చేసుకున్నాక ఏం చేద్దాం అనుకున్నావంటే చెప్పాలా. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏం చేయాలనుకున్నావంటే చెప్పాలి. దాన్ని దర్శనం అంటారు. వాట్ యు వాంట్ టు బికమ్, ఏమవ్వాలనుకుంటున్నావు. దర్శనం. దర్శనం అంటే ఏంటి తెలుసా? లేనిది కలుగుద్దని ఆశతో జీవించడం. లేనిది కలుగుద్దని ఆశతో జీవించడం దర్శనం. దర్శనం గురించి వచ్చిన మాట చెప్తానే. ఒక చెప్పుల కంపెనీ వాళ్ళు ఇద్దరిని కంపెనీ తరపున ఒక ఊరు పంపించారంట. రేయ్, ఆ ఊర్లో మన కంపెనీ తరపున చెప్పుల దుకాణం పెట్టొచ్చో లేదో చూడండిరా అని పంపించారంట. అంటే ఒకడు వెళ్ళి 2వ రోజు వచ్చాడంట. వచ్చామన్నది సార్ ఆ ఊర్లో చెప్పుల దుకాణం పెట్టదు సార్ అని. ఏ అంటే ఆ ఊర్లో ఎవడు చెప్పులు వేసుకోడు సార్, అంతా పల్లెటూరు వాళ్ళే. అక్కడ చెప్పుల దుకాణం పెడితే ఎవడు కొంటాడు, ఎవడు కొండు అని అన్నాడంట. 2వ వాడు 3 రోజుల తర్వాత వచ్చాడంట. అయ్యా ఏంటి నీ విషయం? సార్ వెంటనే రేపే చెప్పుల దుకాణం ఓపెన్ చేయాలి అక్కడ అన్నాడు. ఎందుకురా అంటే, సార్ నేను అక్కడికి వెళ్తే ఏమర్థమైందో తెలుసా? ఆ ఊర్లో ఎవడు చెప్పులు వేసుకోడు సార్. మరి ఎవడు చెప్పులు వేసుకున్నప్పుడు దుకాణం ఏందిరా? సరే ఈ 3 రోజులు నేను ఏం చేశాను తెలుసా? రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేరు చెప్పులు వేసుకొని ఊర్లో తిరిగేవాడిని సార్. అందరూ నా చెప్పులు ఇంకా చూసేవాడు. అడిగేవాడు ఇదేంటంటే దీన్ని చెప్పులు అంటారు, వేసుకొని చూడు అనేవాడిని. వేసేవాళ్ళు భలే ఉందే అనేవాడిని. అరే 3 రోజులు ఆ షాప్ తెరుస్తాను అనేవాడిని. అందరూ ఎదురు చూస్తున్నారు సార్ చెప్పులు వేసుకుంటారని. ఇప్పుడు పెట్టానంట. నువ్వు మొదటోడువా 2వ ఆలోచించు. ఉన్నదాంతో ఫిట్టింగ్ వేసుకొని బతికేద్దాం అనుకుంటే కుక్కలు కూడా ఏ పని చేస్తాయి. లేని దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తే వాడు మనిషి అంటే అంధకార భారతదేశానికి వెలుగింపును తీసుకురావాలని కలలు కని వచ్చాడు విలియం కేరీ. భారతదేశానికి వచ్చేటువంటి టైంలో బైబిల్ ఉందా? ఇక్కడ లేదు. క్రైస్తవత్వం వ్యాప్తి చెందిందా? లేదు. స్త్రీలు పలక బలపం పట్టుకొని బడికెళ్ళే వాళ్ళ? లేదు. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని బోల్డ్ మందిని గంగా నదిలో పడేసి చంపేసేవాళ్ళు. భర్త చచ్చిపోతే భార్యను బతకనిచ్చేవాళ్ళ? లేదు. విలియం కేరీ ఒకే ఒక్కడు భారతదేశంకి వచ్చి 36 సంవత్సరాల్లో 44 భాషలు నేర్చుకొని 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేయడం మొదలుపెట్టి 28 భాషల్లో కొత్త నిబంధన, 16 భాషల్లో పూర్తి బైబిల్ తర్జుమా చేసి 1818లో కొత్త నిబంధన, 1821లో పాత నిబంధన ముద్రించి నీ చేతిలో పెట్టాడు. ఆయన నీ చేతిలో పెట్టాడు. దర్శనం. ఆ దర్శనాన్ని ఆయన ఏ విధంగా వర్ణిస్తాడు తెలుసా? చెప్పులు కుట్టుకునేటువంటి విలియం కేరీ భారతదేశం మీద భారం కలిగినప్పుడు నేల మీద బూడిదేసి, డబ్బులు లేవు కాబట్టి నేల మీద బూడిదేసి, ఆ బూడిద మీద భారతదేశపు బొమ్మ గీసి ఆ భారతదేశం మధ్యలో మోకరించి, ప్రభా చీకటిలో ఉన్న ఈ దేశానికి వెలుగునివ్వడానికి నన్ను తీసుకెళ్ళి ప్రభా అని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు. అద్భుతమైనటువంటి వ్యక్తి. దేవుని యొక్క విశ్వాసం మనలో ఎదుగుతున్నప్పుడు ఇతరులకి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలని, ఇతరులను బలోపేతం చేయాలని, ఇతరులను ఆశీర్వాదకరమైన స్థితిగతుల్లోకి తీసుకురావాలని ఆశ ఉంటుంది. దర్శనం ఉంటుంది. మదర్ తెరీసాకి కుష్ఠరోగ వ్యాధి కలిగిన వాళ్ళకి సేవ చేయాలనేటువంటి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. భారతదేశానికి సువార్తని తీసుకెళ్లాలని విలియం కేరీకి భారాన్ని ఇచ్చాడు. పండిత రామాబాయికి దేవుడు ఒక విచిత్రమైన భారాన్ని ఇచ్చాడు. ఏంటి తెలుసా? పూనా, బొంబాయి పట్టణాల్లో చాలామంది వేశ్యలు ఉంటారు. ఆ వేశ్య వృత్తిలో ఉన్నప్పుడు
కొంతమందికి పొరపాటున ఆ వృత్తిలో పిల్లలు పుట్టేస్తూ ఉంటారు. అయితే వృత్తిలో కొనసాగాలంటే పిల్లలుంటే సరిపోదు. అందుకనే పిల్లలు పుట్టంగానే వాళ్ళని చంపటానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏంటి తెలుసా? తల్లిపాలు ఒక గ్లాసులో పిండి దాంట్లో ఒక బియ్యపు మెతుకుని వేసేసి ఆ పాలుని పిల్లోడితో తాగిస్తే పాలతో పాటు బియ్యం లోనకెళ్తే అది ఈ యొక్క పేగుని తెంపుకుంటూ వెళ్ళిపోతే రక్తాన్ని కక్కి పిల్లలు చచ్చిపోతారు. పండిత రామాబాయికి ఆ పిల్లలను చూసినప్పుడు బాధ కలిగి ఆమె ఒక చిన్న అనాథ ఆశ్రమాన్ని స్థాపించింది. నీకు పిల్లలు పెంచటం రాదా? నీకు పిల్లలు వద్దా? నాకు ఇచ్చేయి, నేను పెంచుతా. దాన్నే ముక్తి మిషన్ అన్నారు. స్థాపించి 150 సంవత్సరాలైంది. ఈనాటికి అది నడుస్తూనే ఉన్నది. ఈనాటికి దర్శనం బాధల్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలనేది దర్శనం. వెంకటాపురంలో ఉన్నటువంటి మీకు అర్థం అవ్వటానికి, దేవుని వాక్యం మీద నమ్మకం కుదరడానికి, దేవుని యందు విశ్వాసం కలగడానికి ఏ విధంగా వర్ణించమంటే ఆ విధంగా వర్ణించడానికి నేను సిద్ధం. నా తపనదే, నా కోరికదే. విలువ, వెలిగింపు. సరే, ఆ వెలిగింపులో కొనసాగుతున్నప్పుడు ఏమైందో చూద్దాం. 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. ఇప్పుడు 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. సిద్ధపడింది. విశ్వాసాన్ని ఆమె తన జీవితంలో క్రమబద్ధం చేయడానికి ఏది వెసులుపాటు చేసుకోవాలో దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. వెసులుపాటు అనే మాటకి ఒకటి ముందు సరదా ఉదాహరణ చెప్తాను, తర్వాత బైబిల్లోంచి 1-2 ఉదాహరణలు చెప్తాను. ఒకసారి వేల్స్, ఇంగ్లాండ్లో ఒక ప్రాంతం, అది వేల్స్. నిజంగా జరిగింది. వేల్స్ అనే ప్రాంతానికి సుమారు 10,000 మంది వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? వేల్స్ అనే ప్రాంతంలో కొంతకాలంగా వర్షాలు పడట్లేదు. అక్కడ బీడు అయిపోయింది. కాబట్టి కొంతమంది అన్నారు తెలుసా, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు వర్షాన్ని కురిపిస్తానన్నాడు కదా, ప్రార్థన చేద్దామని 10,000 మంది వచ్చారు అక్కడికి. అయితే ఆ 10,000 మందిలో ఒక చిన్న పాప వచ్చింది, 6 సంవత్సరాల పాప. ఆ పాప మాత్రం సంఖలో గొడుగు పెట్టుకొని వచ్చింది. వస్తే అందరూ అమ్మాయిని చూసి నవ్వడం మొదలు పెట్టారంటే, ఎందుకే గొడుగు తెచ్చావంటే అమ్మాయి ఏమన్నా తెలుసా, నా దేవుడు వర్షం ఇస్తాడనే విశ్వాసం ఉంది, అందుకే తడిసిపోకూడదని గొడుగు తెచ్చాను అన్నది. అది విశ్వాసం అంటే. సర్దుకోవటం అంటే అది. అడిగింది నాకు వస్తుంది అన్నదానికి సిద్ధపాటు. శారా ముందు అపనమ్మకాన్ని చూపించింది. ఎప్పుడైతే నమ్మకాన్ని చూపించడం మొదలుపెట్టిందో తన శరీరాన్ని సిద్ధపరుచుకుంది. ఎందుకో తెలుసా? ముసల్ది, 90 సంవత్సరాలు, పిల్లలు పుట్టడానికి అసాధ్యం అయినప్పటికీ సిద్ధపడింది. బైబిల్లోంచి అద్భుతమైన ఉదాహరణ చెప్పమంటారా? దేవుని వాగ్దాన్ని నిజం చేయడానికి సర్దుబాటు చేసుకోవటం అంటే ఏంటో హన్నా తెలుసు కదా. హన్నా అంటే సమూయేలు యొక్క తల్లి. ఆమె మందిరంకి వచ్చి బోరుని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఏలి ఏమంటాడు, అమ్మ తాగావంటే, తాగలేదయ్యా, నాకు పిల్లలు లేరు, అందుకే ప్రార్థన చేస్తున్నానంటే, అమ్మా వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా దేవుడు నీకు బాబునిస్తాడని బజార్లోకి వెళ్ళాలా, బాబునిస్తాడని ఆమె అటు ఇటు తిరగల, బాబునిస్తాడని దేవుడు చెప్తే బైబిల్లో అద్భుతమైనటువంటి మాట ఏంటి తెలుసా? భర్త దగ్గరికి వెళ్ళి పడుకుందామే. ఎంత స్పష్టంగా రాశారు తెలుసా మాటలు. దేవుడు వాగ్దానం నెరవేరాలంటే నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలా, పడుకోవాలా, అప్పుడు దేవుడు నా కొడుకునిస్తాడని నమ్మింది. దేవుడు ఇస్తాడు అన్నప్పుడు ఇచ్చేదానికి సర్దుబాటు చేసుకోవడం నేర్చుకోవాలా, ఏమి తీసేయాలా, ఏమి తెచ్చుకోవాలా నేర్చుకోవాలి మనం. శారా ఆ విధంగా చేసింది. 5వ లక్షణం వెసులుపాటు. విశ్వాసం కార్యాచరణలోకి రావడానికి, విశ్వాసం మన జీవితంలో నెరవేరటానికి ఏది తొలగించుకోవాలో దాన్ని తీసేయాలి, ఏది కావాలో అది తెచ్చుకోవాలి. జిమ్ ఎలియట్ అనేటువంటి కుర్రోడు పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నప్పుడు
మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు ఓ మీటింగ్లో ప్రసంగికుడు బల్లగుద్ది ప్రసంగం చేస్తున్నాడంట. ఏమన్నా తెలుసా? దేవుని పరిచర్యకు యవ్వనస్తులు కావాలి, దేవుని పరిచర్యకు యవ్వనస్తులు కావాలని బాగా ఉద్రేకపూరుడై, ప్రభా నువ్వు నన్ను పరిచర్యలోకి పిలిస్తే నేను రెడీ అని అన్నాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా నువ్వు నన్ను పరిచర్యలోకి పిలిస్తే నేను రెడీ అని అన్నాను. ఏ విధంగా రెడీ? నా మనసు రెడీయా, లేకపోతే నా శరీరం రెడీయా? బక్క పీసులాగా ఉంటాడంట. అర్థమైందా? శరీరం మనసు ఏ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అవుతూనే ఉంటాడంట. అందుకేం చేశాడు తెలుసా? ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను గ్రీక్ చదువుతానన్నాడంట. రే ఉన్నాయి చదవరా బాబు. లేదు సార్ నేను చదువుతా అనండి. ఎందుకురా అంటే, సార్ నేను చదువుతా. ఎందుకనంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నా, నేను దేవుని సేవకు సిద్ధపాటుగా ఉండాలని. ఒకవేళ దేవుడు బైబిల్ తర్జుమా చేయడానికి నన్ను పిలుస్తాడేమో, దానికి సిద్ధపడి ఉండాలి కదా సార్, కాబట్టి నేను చదువుకుంటా అని ఎంత బాగా చదివాడు తెలుసా? గోల్డ్ మెడల్ సంపాదించాడు. రెండోది ఏంటి చెప్పమంటారా? బక్క పీసు ఆయన డ్రిల్ టీచర్ దగ్గరికి వెళ్ళాడంట. రే ఎందుకు వచ్చారు? సార్ నేను ఫుట్బాల్ టీంలో చేరతానన్నాడంట. అయితే జిమ్ ఎలియట్ తన సాక్ష్యం చెప్తాడు. డ్రిల్ టీచర్ అన్న మాట నవ్వుతూ చెప్తాడు. ఏమంటాడు తెలుసా డ్రిల్ టీచర్? అరే బాల్ని కొడితే నువ్వు వెళ్తావా, బాల్ వెళ్తుందా అన్నాడంట. ఆయన అన్నమాట అంటే బాల్ నిన్న కొడితే బాల్ వెళ్తా, ఈడు వెళ్ళిపోతాడు వెనక్కి. అంత బక్కగా ఉంటాడు. అర్థమైందా? రే అంటే లేదు సార్ ప్లీజ్ సార్ నన్ను ఫుట్బాల్ టీంలో పెట్టుకోండి. రే ప్రాక్టీస్కి రారా నువ్వు, కొన్ని రోజులు ఎంత చూద్దాం. మీరు నమ్మరు, ఈయన పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి వాళ్ళ ఇన్స్టిట్యూట్, వాళ్ళ కాలేజ్కి ఫుట్బాల్ టీం కెప్టెన్ జిమ్ ఎలియట్ అయ్యాడు. ఎందుకో తెలుసా? ఎందుకురా నువ్వు ఫుట్బాల్ ఆడదాం అనుకున్నావు అంటే, సార్ నేను మిషనరీని అయితే చాలా దూరం నడవాలి కదా, నడవాలంటే స్టామినా రావాలి కదా, శక్తి రావాలి కదా, అతి ఎక్కువ దూరం నడవగలిగేటువంటి సామర్థ్యత కావాలి కదా. శారీరకంగా సిద్ధపడతా, మానసికంగా సిద్ధపడతా, ఆత్మీయంగా సిద్ధపడతానికి రోజు బైబిల్ చదువుతా, అన్ని విధాలా సిద్ధపడి పరిచారకుడు అయ్యాడు ఆయన. వెసులుపాటు కల్పించుకోవటం అంటే అదే వెసులుపాటు. ఏదైనా నువ్వు ఆ వెసులుపాటు కల్పించుకునే ఆ 5వ మెట్టులోకి వెళ్ళావా? చివరి మెట్టు ఇది చదివి నేను ముగిచ్చేస్తాను. 12వ వచనం, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్రము తీరమందల్ని లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. దీని అర్థమేంటి తెలుసా? విజయము. విశ్వాసములో మనం ముందుకు కొనసాగితే విజయాన్ని అనుభవిస్తాం. ఇదే చివరి మెట్టు. విశ్వాసములో విజయము అంటే ఏంటో తెలుసా? దేవుడు ఆశించింది మన జీవితంలో నెరవేరటం. పౌలు భక్తుడు తాను చచ్చిపోవడానికి 2-3 వారాల ముందు ఒక ఉత్తరం రాశాడు. అదే చివరి ఉత్తరం ఎవరికి రాశాడు తెలుసా? తన ఆత్మీయ కొడుకైనటువంటి తిమోతికి. తిమోతి, నా యొక్క పరుగు తుదముట్టించాను, నా విశ్వాసమునకు సరైన పోరాటాన్ని పోరాడాను. చివరి క్షణాల్లో ఆ మాట చెప్పి ఎలాగైందో తెలుసా? ఆయన శిరస్సును కత్తితో ఇలా నరికితే చచ్చిపోయాడు ఆయన. దానికి సిద్ధపడక మునుపు రాసినటువంటి మాట. దేవుని కోసం చచ్చిపోవటం అనేది విజయం. దేవుని కోసం విశ్వాసం యొక్క విజయాన్ని చవిచూచినటువంటి అతి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటే నాకు 2 కనబడతారు. వాళ్ళిద్దరి గురించి చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? మా మమ్మీ, మా డాడీ. వాళ్ళిద్దరూ విశ్వాసములో విజయాన్ని పొందారు అనటానికి ఖచ్చితమైనటువంటి నిదర్శనం ఉంది. 2000 సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖున మా మమ్మీ చనిపోయారు. అదే రోజు నిరీక్షణ ప్రోగ్రాం మొట్టమొదటిసారిగా జెమినీ టీవీలో వచ్చింది. మా మమ్మీ టీవీ ప్రోగ్రాం చూసింది. నేను ప్రసంగం ముగించి ప్రార్థన చేస్తా ఉంటే కళ్ళు మూసుకొని చచ్చిపోయింది నా వర్తమానం విన్న తర్వాత. అయితే మా మమ్మీ పూర్తిగా సిద్ధపడింది అంటానికి ఇదే నిదర్శనం. ఏప్రిల్ 7వ తారీఖున ఆమె చనిపోవడానికి 2 రోజుల ముందు నేను ఇంటికి వెళ్ళా. మాది ఏలూరు. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తా ఉన్నా. అప్పుడే నేను బర్మా నుంచి వచ్చాను. బర్మాలో పరిచర్య చేసి వస్తూ ఉన్నాను. సీక్రెట్ చర్చల్లో ప్రసంగం చేసి వస్తూ ఉంటే మా మమ్మీ 7వ తారీఖు సాయంత్రం, నేను రాత్రి 10 గంటలకు ట్రైన్ ఎక్కాలి. సాయంత్రం మా మమ్మీ పక్కన కూర్చుంటారే, అటు ఇటు చూసింది. ఎందుకు చూస్తుందా అనుకున్నాను. ఎవ్వరు ఉన్నారా అని చూసింది. ఎవ్వరు లేరు. అప్పుడు అన్నది చెయ్యి పట్టుకొని, బాబు నీకు కొన్ని విషయాలు చెప్పాలన్నది. ఏంటి మమ్మీ అన్న?
ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా అన్నది. చెప్పు మమ్మీ అన్న. అన్నీ చెప్పలేను కానీ 3 విషయాలు చెప్తాను, మీకు అర్థమవుద్ది ఆమె ఎలాంటి మాటలు చెప్పిందో. ఏమన్నా తెలుసా? అరే నువ్వు సేవకుడిగా వెళ్ళిపోబోతున్నావు కదా, వెళ్తున్నావు కదా, సేవకుడిగా నేను చాలామంది పిలిచి భోజనాలు పెడతారా, అయితే నీకు ఒక మాట చెప్తాను, అన్నం తినినప్పుడు ఆకలి తీరక ముందే చేతులు కడుక్కొని లేచిపోరా. ఇది మొదటి పాఠం. ఆకలి తీరేదాకా తినొద్దు. ఏ మమ్మీ అన్న, ఆకలి తీరితే నిద్ర వచ్చేస్తుందిరా, బద్ధకం పెరిగిపోతుందిరా, హాయ్ అనిపిస్తుందిరా, ఆ స్థితిగతుల్లోకి నువ్వు వెళ్ళొద్దు, ఆకలితో ముగించు. ఇది మొదటి పాఠం. రెండో పాఠం, నిద్రపోతున్నప్పుడు పొద్దున్నే లెగిసినప్పుడు ఇంకో పావు గంట పడుకుంటే బాగుండు అని బద్ధకం అనిపిస్తుంది, అప్పుడే లేచిపో. బద్ధకం తీరేదాకా పడుకోవద్దు. ఇది రెండో పాఠం. మూడో పాఠం, ఎవరైనా మీటింగ్కి రమ్మని అడిగితే క్యాలెండర్ చూసి డేట్ ఉంటే ఇచ్చేయి. ఏ ఊరు, ఎంతమంది వస్తారు, ఎలాంటి మీటింగు, ఎంత నాకు ఇస్తారు, పొర్రపాటును కూడా అడగొద్దు. నా తల్లి నాకు చచ్చిపోకముందు చెప్పినటువంటి పాఠం అదే. ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు. 7వ తారీఖున చెప్పింది. 9వ తారీఖున ప్రోగ్రాం అయిపోతుందని చప్పట్లు కొట్టుకోబోతుంటే ఫోను మోగింది, మమ్మీ చనిపోయిందని. చాలామంది నేను పడిపోయి ఏడుస్తాను అనుకున్నారు. ఒక్క క్షణం ఆలోచించి మా మమ్మీ కల నెరవేరింది, అందుకే కళ్ళు మూసింది అనిపించింది నాకు. మా మమ్మీకున్న ఒకే ఒక కళ, నా చిన్న కొడుకు పౌలు వలె లక్షల మంది ముందు నిలబడి సాక్ష్యం చెప్పాలని. ఆ రోజు 20 లక్షల మంది 53 దేశాల్లో ఆ వాక్యాన్ని విన్నారని మా దగ్గరికి స్టాటిస్టిక్స్ వచ్చాయి. 53 దేశాల్లో ఆ రోజు వాక్యం విన్న వాళ్ళలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఎందుకంటే ఆ వాక్యం విని 2 వారాల్లో నాకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రోగ్రాం ఆపేయడానికి ఎంత కావాలని. బండారు దత్తాత్రేయ ఒకడు అందుట్లో. అప్పుడు పట్టణాభివృద్ధి శాఖకు మంత్రి ఫోన్ చేసి నీకు ఎంత డబ్బులు కావాలి ఆ ప్రోగ్రాం ఆపేయడానికి అని అడిగాడు. మా మమ్మీ కోరిక అది, పౌలు వలె నాయకుల ముందు నిలబడి మాడతావురా అని. ఆ కళ నెరవేరింది, చచ్చిపోయింది. విక్టరీని కళ్ళతో చూసింది ఆమె. షీ వాజ్ ఏబుల్ టు సీ. రెండో వ్యక్తి ఎవరు తెలుసా? మా డాడీ. 2001 సంవత్సరం మే 21వ తారీఖు. నాకు మే 21వ తారీఖు దాకా పూణేలో ప్రోగ్రాం. కానీ మే 20వ తారీఖున నేను ఆ ప్రోగ్రాం వాళ్ళని, సార్ నేను ఇన్ని రోజులు మాట్లాడాను కదా, 10 రోజుల ప్రోగ్రాం అది, 9 రోజులు మాట్లాడాను కదా, చాలా అలసిపోయాను, ఎందుకో డాడీతో గడపాలని వెళ్ళిపోతాను అన్నాను. అంటే ఓకే వెళ్ళిపోండి అన్నారు. ఫ్లైట్ బుక్ చేశారు వాళ్ళు. నేను వెళ్ళా, పొద్దున దిగిన తర్వాత డాడీతో మాట్లాడా, మధ్యాహ్నం భోంచేసా. 3:20 నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరు వెళ్ళాలి. అది నా పరిస్థితి. డాడీ ప్రార్థన చేయండి వెళ్తానంటే, మా డాడీ ఎప్పుడు ప్రార్థన చేస్తారు, కానీ ఆ రోజు ఏమన్నారు, సరే నువ్వు చేయరా ప్రార్థన అని అన్నారు. మా డాడీని ఏమన్నారో అర్థం కాక సరే అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మా డాడీ రెండో విచిత్రమైన పని చేశాడు. ఆయన ఎప్పుడు చేయని పని, నా తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వాదాన్ని పలికాడు. డాడీ ఏం డాడీ ఎలా అన్నారంటే, ఆయన అన్నటువంటి మాట ఇప్పటికే మర్చిపోలేను. నా భార్య పక్కన ఉన్నది. ఏమన్నా తెలుసా, అయిపోయిందిరా అని అన్నాడు. ఈ మాట ఆయన అన్నప్పుడు 3:20. నేను ఆటో ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కుతున్నప్పుడు సమయం 4:10. మా అక్క ఫోన్ చేసింది, డాడీ చచ్చిపోయారని. హీ న్యూ దట్ ఇట్ ఈస్ ఫినిష్డ్. వాళ్ళిద్దరి జీవితాల గురించి ఎప్పుడు ఆలోచించినప్పుడు నాకు వచ్చే ఒకే ఒక తలంపది, నేను చివరగా శ్వాసను ముగించి కళ్ళు మూసుకునేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పనిని పూర్తి చేశానని నేను చెప్పగలనా అని. మై ఫ్రెండ్స్, కుక్క బతుకుద్ది, నువ్వు బతుకుతావు. కుక్క చచ్చిపోద్ది, నువ్వు చచ్చిపోతావు. కుక్కని మర్చిపోతారు, దేవుడు నిన్ను మర్చిపోవాలని ఆశించట్లేదు. అబ్రహాము 4000 సంవత్సరాల క్రితం బ్రతికినవాడు ఇప్పటికీ ఎందుకు జ్ఞాపకం ఉంచుకుంటున్నావు తెలుసా? విశ్వాసంతో జీవించాడు కాబట్టి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసం నీకుందా? ఒకవేళ లేకపోతే, ప్రభా విశ్వాసపు పాఠశాలలో 1వ క్లాసులోనే ఉండిపోయాను, నేను ఎదగాలని ఆశగా ఉంది, నాకు సహాయం చేయవని అడుగుతావా? తలంచండి, కళ్ళు మూసుకోండి.
విశ్వాసపు పాఠశాలలో మొదటి స్థానం వినటం, రెండోది విధేయత చూపించటం, మూడోది విలువను దైవికంగా గ్రహించటం, నాలుగోది వెలిగింపు కలిగి ఉండటం, ఐదోది వెసులుపాటు కలిగి ఉండటం, ఆరోది విజయాన్ని అనుభవించటం. 6 మెట్లు అబ్రహాము జీవితంలో మనం చూడగలిగాం. ఈ రాత్రి ఈ విశ్వాసం అనే పాఠశాలలో ఏ మెట్టులోనూ ఉన్నావు, ఏ క్లాస్లోనూ ఉన్నావు, ఒకవేళ ఇంకా 1వ క్లాస్లో ఉంటే ఈ రాత్రి యేసయ్యా నీ మాట వినే మనసు నాకు ఇవ్వు ప్రభా, నీ మాట వినే చెవులు నాకు ఇవ్వు ప్రభా, నీ మాటకు విధేయత చూపించేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభా, నీ లెక్కలో నేను విలువను చూడగలిగేటువంటి తాపత్రయాన్ని నాకు ఇవ్వు ప్రభా. ఈ రాత్రి అడుగుతావా మై ఫ్రెండ్స్? నేను ఇంకొక 2 నిమిషాల్లో ముగిస్తాను. దయచేసి లేచిన వాళ్ళు కూర్చుంటారా? ఒక్క 2 minutes. ఇంతసేపు ఓపికగా విన్నారు. ఒక 2 minutes, ఒక 2 నిమిషాలు కూర్చోండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, అబ్రహాము జీవితాన్ని మా ముందు పెట్టినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విశ్వాసానికి ఆయన వీరుడు ప్రభా, విశ్వాసులకు ఆయన తండ్రి ప్రభా. అబ్రహాము యొక్క జీవితాన్ని నమూనాగా పెట్టుకొని విశ్వాసపు పోరాటములో, విశ్వాసపు పాఠశాలలో ఎదిగే జీవితాన్ని మేము కలిగి ఉండగలుగుటకు సహాయం చేయమని, ఈ మాటలను మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.